Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. వెల్కమ్ టు క్రైమ్ డైరీ. ఈ వారం మన గెస్ట్ అవుట్ స్టాండింగ్ అండ్ వెరీ హానెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు డాక్టర్ వెంకటేశ్వర గారు, రిటైర్డ్ డీజీ మహారాష్ట్ర. నవంబర్ 26 తారీఖు నాడు రాత్రి 9 గంటల నుంచి 27 ఉదయం వరకు అసలు బాంబే అంతా కూడా కంప్లీట్గా ఒక వార్. అరౌండ్ 9:30-10కి ఒక కాల్ వచ్చిందండి. సినిమా కన్నా ఎక్కువ కనిపిస్తుంది. రియల్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇన్సిడెంట్ అండి. దీనికి ఎక్స్పీరియన్స్ ఎలాగొచ్చారో, దీన్ని ఆ స్పాట్లో ఎలాగ డెసిషన్ తీసుకుని చేశారు ఆఫీసర్లో కోఆర్డినేషన్ అవ్వడం? ఫస్ట్ టు రెస్ట్రిక్ట్ హిమ్ టు పర్టికులర్ ప్లేస్ అండ్ దెన్ న్యూట్రలైజ్. దీస్ ఆర్ మా వాళ్ళు చనిపోయారు. మా దాంట్లో కూడా వీ హావ్ సీన్ మెనీ హీరోయిక్ కేసెస్. సార్, ఈ మొత్తం ఎపిసోడ్లో బొంబాయి పోలీస్ ఫెయిల్యూర్ అనుకోవచ్చా, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనుకోవచ్చా? ఇది ఎవరు ఫెయిల్యూర్ అనుకోవడానికి లేదండి. అన్నీ కలిపి ఒక కంప్లీట్ పిక్చర్ రావడానికి. మీకు బాగా ఇష్టమైన సంఘటన ఒకటి చెప్పండి. సంఘటనలో ఒకటి ఐ విల్ టెల్ మై ఫెయిల్యూర్ అండి. యాక్చువల్లీ అవునా? ఏంటంటే, why are you working against prostitution? అడల్ట్ అగెనెస్ట్ హర్ విష్. ఆమెకి ఇష్టం లేదు, బలవంతా నువ్వు చేసేసి. అక్కడ టైంలో ఒక అమ్మాయి, తెలుగు అమ్మాయి నాకు లెటర్ రాసింది తెలుగు. సార్, పలానా దగ్గర నన్ను పట్టేసి పెట్టారు, ఇక్కడ ఉన్నాను. We tried but we could not save her. We could not find her. నాగ్పూర్లో మీ అచీవ్మెంట్ చాలా కనిపిస్తుంటాయండి. నాగ్పూర్, పూణే. ఎవరు రిటైర్మెంట్ కొన్నాగానే ఒక చిన్న ప్లాట్ కొందాము, ఇల్లు కొందాము అట్లా అని కొనేసేసిపోతారు. కొనేసి వాడికి ఇంకో పోస్టింగ్ పోయి అక్కడ రిటైర్ వచ్చేలోగా ఇక్కడ కూడా కూర్చుంటాడు ప్లాట్. ఏమనంటే, నువ్వు కొట్లాడు, కేసు చెయ్యి, దీంట్లో మనం తప్పు చేయకూడదు. వీ హ్యావ్ టు హెల్ప్ జెన్యున్లీ అండ్ మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ పీపుల్. అది సో దాంట్లో ఫస్ట్ ఎవడైతే బిగ్గెస్ట్ ల్యాండ్ గ్రాబర్నో లోపలేసేసి మోర్ దెన్ 750 పీపుల్ వాళ్ళది ఎవరిదైతే ప్రాపర్టీ ఇది చేసి పెట్టున్నారో దే జస్ట్ రిటర్న్. కాగితాల మీద రిటర్న్ చేసేసి మాకేం గొడవ లేదు, మీరు తీసుకోండి. సార్, గోండియాలో ఫస్ట్ పోస్ట్లో మీకు బాగా మెమరబుల్ కేసు ఏంటంటే, మేము అప్పుడు ఇంటీరియర్ ప్లేసెస్లో వెళ్ళి మెడికల్ క్యాంప్స్ చేసేవాళ్ళం. మా మిసెస్ డాక్టర్. దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్ అండ్ వచ్చేసేసి నక్సలైట్ ఎక్కడైతే ఆనెస్టీ ఆఫ్ పర్పస్ హ్యాస్ ఆల్వేస్ పాజిటివ్ రియాక్షన్. మనం ఇంటెన్షన్ ప్యూర్ అయితే పీపుల్ విల్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ అవుట్ స్టాండింగ్ అండ్ వెరీ హానెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు డాక్టర్ వెంకటేశ్వర గారు, రిటైర్డ్ డీజీ మహారాష్ట్ర. రంగారెడ్డి జిల్లా దుండిగల్లో పుట్టిన వెంకటేశ్వర గారు మహారాష్ట్ర క్యాడర్కి వెళ్ళిన తర్వాత గోండియాలో ఏఎస్పీగా పనిచేస్తూ వివిధ హోదాల్లో పనిచేస్తూ ఆయన డీజీగా రిటైర్ అయ్యారు. ఆయన పేరుకి వెటర్నరీ డాక్టర్ అయిన ఐపీఎస్కి వచ్చారు. ఆయన ఎక్కడ పనిచేస్తే అక్కడ ఆయనకు స్పెషల్ మార్క్ ఉంటుంది. ఏఎస్పీ తర్వాత ఆయన ఎస్పీగా వచ్చారు, తర్వాత పూణే కమిషనర్ చేశారు, తర్వాత డీజీగా రిటైర్, నాగ్పూర్ కమిషనర్. సాధారణంగా మహారాష్ట్రలో పోలీసింగ్ డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తుంటుంది. కానీ ఆయన పూణేలో పనిచేస్తున్నప్పుడు మాల్కానాలో, అంటే పోలీస్ స్టేషన్లో సీజీ ప్రాపర్టీ ఎక్కడ మిస్ కాకుండా ఆయన దాన్ని ఒక డిజిటలైజ్ చేశారు. అదేవిధంగా మార్దాన్ చేశారు. పర్టికులర్గా చెప్పాలంటే పూణేలో పనిచేసిన టైంలో కరోనా రావడం, అక్కడున్న మైగ్రేట్ ల్యాబొరేటరీని వివిధ దశలు పంపడానికి ఆయన చేసిన కృషి అంతా ఇంత కాదు. అదేవిధంగా ఆయన సేవ అని ఒక కార్యక్రమం పెట్టడం, పోలీస్ స్టేషన్కి వచ్చిన వారి ఫిర్యాదు తీసుకున్న తర్వాత దాన్ని ఫాలోఅప్ చేయడం, ఎంతవరకు వచ్చింది అనేది కూడా ఆయనతోనే స్టార్ట్ అయ్యింది, పర్టికులర్గా నాగ్పూర్లో. అలా ఆయన ఎక్కడ పనిచేస్తే అక్కడ మార్క్ అంటూ చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఆయన అడిగి మహారాష్ట్ర పోలీసింగ్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ కూడా పొలిటికల్ పోస్టింగ్లు ఉంటాయా లేదా ఆఫీసర్ పోస్టింగ్లు ఉంటాయా, విషయంతో పాటు కన్వర్షన్ రేట్ ఎలా ఉంటుంది, ఈ రెండు అంశాలతో పాటు కొత్తగా ఈ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి వెంకటేశ్వర గారు ఇచ్చిన సలహా ఏంటో ఆయన తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. డాక్టర్ వెంకటేశ్వర గారు వెటర్నరీ డాక్టర్గా ఉండవలసినారు. మీరు 2 లెగ్డ్ యానిమల్స్ ట్రీట్ చేయడానికి వెళ్ళాము పోలీస్లో. సార్,
డాక్టర్ అయినా మీరు ఇందులో రావడానికి బై ఛాన్సా బై చాయిసా? ఫస్ట్ క్వశ్చన్ సార్. సెకండ్, దీనికి రాకముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే అమ్మ నాన్న మీ కష్టం, ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టిన మీరు ఈ స్థాయికి ఎలాగొచ్చారు? మహారాష్ట్ర పోలీసింగ్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్లోనే మీకు నక్సల్స్ ఎఫెక్ట్ ఇన్ ఏరియాలో పనిచేసినప్పుడు మీకు ఉన్న మెయిన్ ఛాలెంజ్ ఏంటి? వివిధ దశలో మీరు వచ్చిన తర్వాత మెయిన్ ఎస్ఐబిలో పనిచేశారు, ఇంటెలిజెన్స్ సెట్ ఇటువంటి పనిచేసినప్పుడు ఎలాంటి ప్రెజర్స్ ఉంటాయి? మహారాష్ట్ర అనగానే చాలామందికి మాఫియా, బాంబే అనగానే ఇంకా చెప్పలేని దావూద్ ఇబ్రహం, చోటా షకీల్ ఇవందరూ ఫేస్ చేస్తుంటారు. వీళ్ళందరినీ ఎలా ఫేస్ చేసుకొచ్చారు? ఆ మాఫియా డాన్ని ఎలా మీరు బ్రేక్ చేసుకొచ్చారు? లాస్ట్లో మీరు రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు చేస్తున్న కార్యక్రమం ఏంటి? దుందిగల్ మా ఊరండి. జిల్లా పరిషత్ స్కూల్లో చదివాను అక్కడ. జిల్లా పరిషత్ స్కూల్లో ఉన్నప్పుడు అప్పుడు మనకి ఒక రెసిడెన్షియల్ కాలేజ్ వ్యవస్థ ఉండేది మంది. ఇక్కడ దుండిగల్ రంగారెడ్డి అక్కడ లేదు రెసిడెన్షియల్ కాలేజ్, అక్కడ జిల్లా పరిషత్. సో అది అయిన తర్వాత దుండిగల్లో చదువుకున్న టైంలో సాధారణంగా అక్కడ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంటే చాలా మందికి పిల్లలకి ఆ ఫ్లైట్ అవ్వాలని, ఎక్కువ ఎక్కాలని, పైలట్ అవ్వాలని ఉంటుంది. మీరు రాలేదు ఇప్పుడు? మాకంటే 69లో ఫస్ట్ ఫ్లైట్ అక్కడ ల్యాండ్ అయిందండి. సో ఆ ఫ్లైట్ చూడడానికి మేము ఎడ్ల బండి కట్టుకొని పోయాము యాక్చువల్లీ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో. విమానం చూడడానికి పిట్టలాగా, దాని తర్వాత పెద్దగా అని కళ్ళు విప్పారిన నేత్రాలతో చూస్తూ దాన్ని. సో ఇన్స్పిరేషన్ అంటే మేము చదువుతూ పోయాం, ఎంజాయ్ చేయడం అంటే కెరియర్ ఇది కావాలి అది కావాలని లేదు అప్పుడు. సో దాని తర్వాత +2 లెవెల్లో ఇంటర్మీడియట్ పోవాల్సినప్పుడు తో మా క్లాస్మేట్ ఒక అమ్మాయి చూసి చెప్పింది, అదే రెసిడెన్షియల్ ఏదో కాలేజ్ ఉంది, దాంట్లో పడింది అడ్వర్టైజ్మెంట్, యూ కెన్ గో అని. సో అంతకుముందే నాకు రెసిడెన్షియల్ స్కూల్లో కూడా వస్తే మా అమ్మ అప్పుడు తెలంగాణ వాళ్ళు ఊర్లో వాళ్ళ నుంచి వదిలేవాళ్ళు కాదు, మన ఇంట్లో తిండి లేదా ఎందుకు పోతావు అని చెప్పేసి. బట్ ఇంటర్మీడియట్లో అప్పుడు మా టీచర్ వెళ్ళి మా అమ్మని కన్విన్స్ చేసి దాన్ని ఎగ్జామ్ రాసి అందులో వచ్చిన తర్వాత వి వెంట అండ్ జాయిన్ దేర్ అండి. సో రెసిడెన్షియల్ కాలేజ్ చాలా బ్రహ్మాండంగా ఉందండి. అది అప్పుడు నరసింహారావు గారు స్టార్ట్ చేసిన మహత్తరమైన ప్రోగ్రామ్ అండి అది. పివి నరసింహారావు గారు మొత్తం స్టేట్లో ఉన్న మంచి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ఒక ప్లేస్లో పెట్టి, దాంట్లో ప్లేస్లో ఫెసిలిటీస్ అది ఇంపార్టెంట్ కాదు, అక్కడ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. తర్వాత టీచర్స్కి ఆల్మోస్ట్ డబుల్ శాలరీ ఇచ్చి వాళ్ళు పెట్టేసేసి గురుకులం లాగా ఇది బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ మాకు ఇచ్చారండి. గవర్నమెంట్ చదువు నాగార్జున సాగర్లో ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ బ్రహ్మాండంగా ఉండేది. అప్పుడు ఎంత అండి, గవర్నమెంట్ పర్ డే ₹4, ₹25 ఖర్చు పెట్టేది. కానీ బ్రహ్మాండమైన న్యూట్రిషియస్ ఫుడ్, ఎడ్యుకేషన్ హై స్టాండర్డ్. ఇప్పుడు వచ్చిన రెసిడెన్షియల్ కాలేజీలన్నీ ఆ మోడల్లో మాకు 5 గంటల ఉదయం నుంచి రాత్రి 10:30 వరకు ఎవరో ఒకరు టీచర్ ఉండేవాడు మెంటర్ చేయడానికి. సో బ్రహ్మాండమైన ఆ కాలేజీలో అపార్ట్ ఫ్రమ్ నాలెడ్జ్, బేసిక్ క్యారెక్టర్, సింప్లిసిటీ అవన్నీ వచ్చినాయండి. మా క్లాస్మేట్స్ ఎక్కడ ఎంపీసీలో ఉండని, బీపీసీలో ఉండని, సిఈసీలో ఉండని, ఏ ఫీల్డ్లో పోతే ఆ ఫీల్డ్లో నిష్ణాతులై ఉన్నారండి మొత్తం ప్రపంచం అంతా. ఓకే సార్. ఇంటర్ అక్కడ అయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ అయిన తర్వాత మెడిసిన్ ట్రై చేశామండి. 2 సార్లు ట్రై చేశాను, దొరకలేదు. సో ఒకసారి 3 మార్కులు, ఇంకోసారి 1 మార్కుతో రాలేదు. తర్వాత ఎవరో చెప్పారు వెటర్నరీ బాగుంటుంది అని చెప్పేస్తే వెటర్నరీ వెళ్ళాము. సో వెటర్నరీలో చేస్తూ ఉన్నప్పుడు మా సీనియర్స్ అంతా అప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ చాలా వచ్చేవి. బ్యాంక్ ఎగ్జామ్స్ ఓకే రాద్దామని చెప్పేసి ప్రొబేషనరీ ఆఫీసర్ SBIలో నేను జాయిన్ అయ్యాను. దాని తర్వాత మళ్ళీ ఎవరో ఒక మా సీనియర్కి, ఒక అతనికి 5 ఏళ్ళ సీనియర్కి IAS వచ్చింది కేరళలో. సార్ మీ వెటర్నరీ రంగా రాజేంద్ర నగర్లో. అక్కడ అందరు కూడా మంచి జెమ్స్ ఉండేవాళ్ళు. అంతా గ్రౌండ్ అంతా ఫార్మర్స్ సన్స్, మోస్ట్లీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ. దాంట్లో వాళ్ళు అతనికి వచ్చింది కాబట్టి మనం కూడా చదివి ట్రై చేయొచ్చు అని చెప్పేసి అంతా మీరు అన్నట్టు బై చాయిస్ ఆర్ బై ఛాన్స్, ఇట్ ఈస్ మోర్ బై ఛాన్స్ ఓన్లీ. సో అందరం కూర్చొని చదువుకున్నాము, వచ్చింది అంతే. అది మోర్ ఆన్ లాటరీ. బికాజ్ మేము చదివిన 4 గ్రూప్లో మిగతా 3 నాకంటే చాలా తెలివైన వాళ్ళండి, దీంట్లో వచ్చింది అంతే. సో ప్రాక్టీస్ చేయలేదు మీరు గవర్నమెంట్ హాస్పిటల్? గవర్నమెంట్లో నేను చేయలేదండి. చేసేలోగా బ్యాంక్ వచ్చింది. నెక్స్ట్ డే కాలేజీ రోజులేసి నెక్స్ట్ డే బ్యాంక్లో జాయిన్ అయ్యాను. 365 days SBIలో పనిచేశాను యాజ్ ప్రొబేషనరీ ఆఫీసర్. 366th డే సివిల్ సర్వీస్లో జాయిన్ అయ్యాను. సార్ NPL ట్రైనింగ్, NPL తర్వాత మీకు క్యాడర్ అలాట్మెంట్ మహారాష్ట్ర అండి. సో దీంట్లో ఇప్పుడు మనకి ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా మా అమ్మతో కూర్చొని ఇట్లా మనకి ఆ ర్యాంక్కి అప్పుడు కస్టమ్స్ ఆర్ పోలీస్ 2 వచ్చేవి. కస్టమ్స్ పీక్లో ఉండింది అప్పుడు. సో దేంట్లో చేరాలి అది ఇది అని ఆలోచిస్తూ ఉన్నాను. ఎవ్రీబడి అడ్వైజ్ పోలీస్ అని చెప్పేసి.
కానీ మా అమ్మ అడిగితే అక్కడెక్కడ పోతావు ఊరు వదిలేసేసి. సో ఆమె ఒకటే అండి, అంటే ఇది అక్కడ పోతే నలుగురికి హెల్ప్ చేయొచ్చు అంటే ఇక్కడ కూడా చేయొచ్చు కదా అని. ఇక్కడ నలుగురు చేస్తే అక్కడ 40 మందికి చేయొచ్చు, అట్లయితే పో, లేదంటే వద్దు. సో దట్ వాజ్ మై ప్రామిస్ టు మదర్. అచ్చా, అంటే ఆవిడ కండిషన్ పెట్టి పంపించారు. కండిషన్ పెట్టి పంపించారు. రైట్ సార్, మీ ఫస్ట్ పోస్టింగ్ గోండియా. గోండియా అండి. అది కంప్లీట్గా ట్రైబల్ ఏరియా, ఎస్ పక్క ఎఫెక్టెడ్ ఏరియా. ఎస్. అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ ఇంకేమైనా ఛాలెంజ్ వచ్చాయి సార్ ఫస్ట్ వెళ్ళగానే? ట్రాన్స్పోర్టే ఫస్ట్ ప్రాబ్లం అనుకుంటా నాకు తెలుసు. నేను ఫస్ట్ పోస్టింగ్ అప్పుడప్పుడే నక్సలిజం అందులో గోందియా చంద్రపూర్లో పెరుగుతూ ఉండిందండి. గోందియా, చంద్రపూర్, గడ్చిరోలి 3 ప్లేసెస్లో. సో ఆ టైంలో కొత్తగా ఏఎస్పీ ఎవరు వచ్చినా కానీ అక్కడ పోస్టింగ్ ఇచ్చేవాళ్ళు. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. దాంట్లో గోందియాలో ఏంటంటే అర్బన్ పోలీసింగ్ ఉంది, రూరల్ పోలీసింగ్ ఉంది, అండ్ నక్సల్ పోలీసింగ్ ఉంది. సో నక్సల్ పోలీసింగ్ మన ఆంధ్రప్రదేశ్లో మనం చూసాము, అనుభవం ఉంది, అండ్ ట్రైనింగ్లో అయ్యాము. సో ఫ్రెష్గా ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. దాంట్లో ట్విన్ ప్రాంగ్డ్ డెవలప్మెంట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రెండు, ఏదైతే మొత్తం నక్సల్ యాంటీ నక్సల్లో తెలంగాణ కానీ అప్పుడు ఆంధ్ర కానీ మహారాష్ట్ర అందరూ అదే ఫాలో అయ్యారు, అండ్ దట్ హ్యాడ్ గ్రేట్ రిజల్ట్స్ అండి. అట్ సార్ గోండియాలో కంప్లీట్గా ట్రైబల్ కాబట్టి వాళ్ళ యాటిట్యూడ్ కూడా డిఫరెంట్ కనిపిస్తుంటుంది. కొంచెం అగ్రెసివ్ కనిపిస్తారు, అటాక్ చేస్తే డైరెక్ట్గా కొట్టడం చాలా చూసాం కేసుల్లో. మీకు అటువంటి ఏమైనా? లేదండి, అక్కడ వాళ్ళు సింపుల్. వాళ్ళు అంటే దెర్ ఇస్ వన్ కండిషన్ అండి, అప్పుడు ఎక్స్ప్లాయిట్ కూడా చాలా చేసేవాళ్ళు వాళ్ళని. ఓకే. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ నాకు ప్రైసెస్ జ్ఞాపకం లేవు, బట్ ఇప్పుడు నక్సల్స్ వచ్చే ముందు 25 పైసలు ఉన్న కట్టని, తేందుపత్త కట్టని, నక్సల్స్ వచ్చిన తర్వాత ₹25 చేశారు వాళ్ళు. సో అంతా ఎక్స్ప్లాయిటేషన్ ఉండింది. ఎక్స్ప్లాయిటేషన్ వల్ల వాళ్ళతో నక్సలిజంతో అప్పుడు ఇంప్రెస్ అయ్యారు. బట్ గవర్నమెంట్ ఎప్పుడైతే ప్రొయాక్టివ్గా స్టెప్స్ తీసుకోవడం మొదలుపెట్టిందో, సో దే ఇనీషియల్గా ఒక ఫేజ్లో అటు నక్సల్స్ ఇటు గవర్నమెంట్ అనే డైలమాలో ఉండేవాళ్ళు. ఓకే. తర్వాత నౌ దే చేంజ్ కంప్లీట్లీ. సార్ అక్కడ మరాఠీ ప్లస్ గోండియా రెండు కూడా ఉంటాయి కదా? మరాఠీ ప్లస్ గోండి ఉంటుందండి. బట్ మేము మరాఠీ మనకు ఒక ఉపయోగం ఏముండిందంటే లిపి దేవనాగరి లిపి, హిందీ వస్తే అది రాయొచ్చు. రెండవది ఏంటంటే మరాఠీలో చాలా వరకు సంస్కృత శబ్దాలు ఉంటాయండి, తెలుగులో మనకు ఉంటాయి కాబట్టి అది కొంచెం నేర్చుకోవడం చాలా ఈజీ అయిపోయింది మాకు. అది అట్లా ఆ విధంగా. కషాల అంటే ఎందుకు. ఓకే సార్, అక్కడ ఫుడ్ ప్రాబ్లం రాలేదా మీకు? ఫుడ్ ఏం ప్రాబ్లం లేదండి. మరాఠీ వాళ్ళు జనరల్లీ మన ఫుడ్ లానే ఉంటుందండి, ఎక్సెప్ట్ మన పల్లి ఎక్కువ వాడతారు వాళ్ళు, అదర్వైజ్ మనలానే ఉంటుందండి, మసాలా తక్కువ ఉంటుంది వాళ్ళు. సార్ గోండియాలో ఫస్ట్ పోస్టింగ్లో మీకు బాగా మెమరబుల్ కేసు ఏమైనా? మెమరబుల్ కేసు ఏంటంటే మేము అప్పుడు ఇంటీరియర్ ప్లేసెస్లో వెళ్ళి మెడికల్ క్యాంప్స్ చేసేవాళ్ళం. మా మిస్సెస్ డాక్టర్ ఉంటే, సో మాకు ఆదివారం సెలవు అనే కాన్సెప్ట్ లేదు మైండ్లో. అప్పుడు పనిచేయడం అంతే ప్యాషన్ ఉంది కాబట్టి. సో ప్రతి ఆదివారం ఉదయం కాగానే యంగ్ డాక్టర్స్ టీము మా మిస్సెస్ని తీసుకొని ఊర్లలో పోయేసి వెళ్ళేవాళ్ళం. సో ఓ రోజు వాళ్ళు అన్నారు, అరే నక్సల్స్ మాకు ఇప్పుడు డ్రౌట్ ఉంది, సీడ్స్ కావాలి, సీడ్స్ తెచ్చిస్తున్నానని. సో మేము వచ్చి అట్లనే సీడ్స్ మనం ఎందుకు ఇవ్వకూడదని. సో నేను అక్కడ రైస్ మిల్లర్స్ ఎక్కువ అండి గోందియాలో, రైస్ మిల్లర్స్ని అడిగాను, సీడ్స్ మీరు ఇవ్వగలరా అని. సార్ మీరు ఏం అడిగారు, మీరు అడిగారు, అది ప్రజల కోసం అడిగారు, మేము చేస్తామని అన్నారు. 1 వారం అయింది, 2 వారాలు అయింది, వాళ్ళు రావట్లేదు, ఏమైందని. సో 2 వారాలైనా అడిగాను, ఏమైందా బాబు, ఇంకా లేట్ అయితే అవసరమే ఉండదు మాకు అని చెప్పేసి. సార్ అట్లా కాదు, మీరు ఇస్తున్నారు, అది హానెస్ట్ సీడ్స్ ఇవ్వాలి, ఏదో మేము వడ్లు తెచ్చి ఇచ్చేస్తే సరిపోదు, అందుకని దానికి కలెక్ట్ చేస్తూ ఉన్నాము, వీ విల్ గివ్ ఇన్ యూ 2 days. సో 2 రోజులు అవి వాళ్ళు తెచ్చి ఇచ్చారు, వాళ్ళకి పంచాము అవన్నీ. సో మెడికల్ క్యాంప్స్ దీనివల్ల దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్, అండ్ వచ్చేసేసి నక్సలైట్ ఎక్కడైతే ఉన్నాడో వాళ్ళ లొకేషన్స్ అవి ఇవి అన్నీ అప్పుడు చెప్పారండి. సో ద ఇంప్రెషన్, దట్ ఈస్ వన్ గ్రేట్ థింగ్. పబ్లిక్లో ట్రస్ట్ తీసుకోవడానికి పోలీస్ చేసిన ఎఫర్ట్స్ సిన్సియర్గా వచ్చాయి, అదొకటి. రెండవది మన బిజినెస్ మెన్ కూడా రియాక్ట్ అయ్యే వే ఎట్లుంటుందండి, మనం అంటే ఆనెస్టీ ఆఫ్ పర్పస్ హ్యాస్ ఆల్వేస్ పాజిటివ్ రియాక్షన్. సో అండ్ దట్ క్యారీడ్ త్రూ అవుట్ ద క్యారియర్ అండి. ఎక్కడున్నా కానీ మనం ఇంటెన్షన్ ప్యూర్ అయితే పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్. దట్ ఈస్ వాట్ ఐ హావ్ సీన్. సార్ మీ థాట్ మంచి ఆబ్జెక్టివ్ బాగుంది, కానీ మీరు చేస్తున్న పని ఆల్రెడీ నక్సల్ చేసేవారు, వాళ్ళు ఏమైనా మీకు థ్రెట్ ఇచ్చారా, మా పని మీరేం చేస్తున్నారు అని? ఎందుకంటే మీరు వాళ్ళ గ్యాప్ తీసుకొస్తున్నారు గోండియాస్కి నక్సల్స్కి. థ్రెట్స్ ఫ్రమ్ క్రిమినల్స్, నక్సల్స్, మాఫియా, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్ అండి. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ జాబ్, సో ఐ డోంట్ థింక్ ఇట్ షుడ్ నీడ్ టు బి డిస్కస్డ్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ జాబ్. ఓకే. గోండియా తర్వాత నెక్స్ట్ పోస్ట్ ఉంది? గోండియా తర్వాత ఇంకొకటి వాళ్ళు మాలేగావ్ అని ఉండిందండి. మాలేగావ్ ఈజ్ లైక్ మనం ఇప్పుడు 80s మీకు హైదరాబాద్ సిటీ జ్ఞాపకం ఉంటే
మన దగ్గర ఎప్పుడు ఓల్డ్ సిటీలో కమ్యూనల్ రైట్స్ అయినా ఒక సంవత్సరం, ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఉంటాయి. కర్ఫ్యూ ఉంటుంది. సో అప్పుడు ఆ టైంలో హైదరాబాదు, తర్వాత మాలేగాం, భివండి, ఇవి దేశంలో ఫేమస్ అండి ఈ కమ్యూనల్ రైట్స్ కోసం. 1 నెల 2 నెలలు ఉంటాయి, వచ్చాయి అంటే ఘోరంగా. సో మాలేగాం ఈజ్ ఒక 5-6 లక్షల పాపులేషన్ ఉంటే 70% ఈజ్ ముస్లిం పాపులేషన్. కమ్యూనల్ ఎక్కువ, కమ్యూనల్లీ వెరీ 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 యాక్టివ్ దాంట్లో. సో అది నేను రామ్ జన్మభూమి బాబ్రీ మస్జిద్ టైంలో నేను అక్కడ పోస్ట్ చేశాను, అక్కడ పోస్ట్ చేశారు. సో దట్ వాజ్ ఛాలెంజింగ్ అసైన్మెంట్. సో ఒకరిద్దరికి పోస్టింగ్ చేస్తారని చెప్పగానే కూడా వాళ్ళు పోయి క్యాన్సిల్ చేయించుకున్నారు. సో ఐ వాజ్ స్పెషల్లీ సెలెక్టెడ్ ఫర్ దట్ అసైన్మెంట్. అంటే అక్కడ ఛాలెంజ్ వచ్చిందండి మీరు చెప్తారు? ఛాలెంజ్ అంటే కమ్యూనల్ అండి, కమ్యూనల్ తో ఎటు పోతుందో తెలియదు. ఏదైనా రైట్స్ అయ్యాయంటే 1 నెల 2 నెలలు ఉంటాయి. తర్వాత బాబ్రీ మస్జిద్, రామ్ జన్మభూమి అజిటేషన్ టైంలో దేశమంతా హిందూ ముస్లిం కమ్యూనల్ ఫీలింగ్ ఎక్కువ ఉండేది, హేట్రెడ్ ఫీలింగ్ అప్పుడు. సో ఆ టైంలో ఇట్ వాజ్ ఛాలెంజ్. అది మనం రోజు మేము ఉదయం లేవగానే రోడ్డు మీదే ఉండేది. ఈవెన్ ఇంటికి ఒక ఫర్లాంగ్ దూరం పోయినా కానీ మేము డబ్బా తీసుకొని పోయేది, ఎప్పుడు వస్తామో తెలియదు అని చెప్పేసి ఆ విధంగా ఉండేది. కానీ ఆ ఛాలెంజ్ ఎలా ఫేస్ చేశారండి? చాలా ఛాలెంజ్ లో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ అంటే దాంట్లో కమ్యూనల్, దాంట్లో అదే అండి సేమ్ హానెస్టీ ఆఫ్ పర్పస్ పబ్లిక్కి చూపించడం. దట్ వాజ్ అ కాన్సెప్ట్ ఐ డిడ్ అండి ఆ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ తర్వాత. సో ఎవ్రీ డే వీ వుడ్ గో, వాళ్ళతో కూర్చొని పబ్లిక్తో ఛాయ్ తాగడము, హానెస్ట్ డిఫికల్టీస్ ఉంటే దూరం చేయడము, అట్లా చేస్తుంటే 2 కమ్యూనిటీ ఫర్ గవర్నమెంట్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. సో దట్ వే వీ వర్ డూయింగ్. సో దాని రిజల్ట్ ఒకటి ఇన్సిడెంట్ చెప్పాలండి మీకు. ఇప్పుడు 6th డిసెంబర్ ఇది అయిపోయింది, బాబ్రీ మస్జిద్ ఇన్సిడెంట్ అయిందండి. 6th బాంబేలో స్టార్ట్ అయిపోయాయి, బట్ మాలేగాం వెంట్ పీస్ఫుల్లీ. 7th వెంట్ పీస్ఫుల్లీ. 8th రోజు బంద్ ఇచ్చారండి, బంద్ కాల్ ఇచ్చారు. బంద్ అయింది. సో అందరు వేరే 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 ప్లేస్లలో ఉన్న టీమ్స్, మా టీం కూడా ఒక ప్లేస్లోకి పోయింది. సో మేము చూసాం టిపికల్గా, అది నా 3rd ఇయర్ ఆఫ్ మై సర్వీస్. సో అకాడమీలో ఏమేమి నేర్చుకున్నామో క్లియర్గా జ్ఞాపకం ఉంది. ఇట్లయితే ఈ స్టెప్స్, ఇప్పుడు లాఠీ చార్జ్, ఇప్పుడు గ్యాస్, ఇప్పుడు మీరు అనౌన్స్ చేయాలి, తర్వాత మీరు ఫైర్ చేయాలి, ప్రొసీజర్ ప్రకారం ఫైర్ చేయాలంటే రెడ్ షర్ట్ అతన్ని చేయాలి, గల్లలుంగి అతన్ని మోకాలు అట్లా అండి. సో అవన్నీ స్టెప్స్ ఫాలో అయ్యాం. సో ఒక చోట్లో వాళ్ళు గోడౌన్ దగ్గర పెడుతున్నారు, మనుషులు ఎంబడి పడితే దెన్ వీ డిడ్ ఆల్ స్టెప్ బై స్టెప్ దాంట్లో అండి చేసేస్తే 15 rounds we fired and all 15 are hit. 3 or 4 people died and rest injured. ఎవ్రీథింగ్ ప్రొసీజర్ ప్రకారం. అప్పటికి నాకు మరాఠీ కూడా సరిగా రాదు, బట్ ఇట్ వెంట్. ఈవినింగ్ వరకు మొత్తం పీస్ఫుల్ అయిపోయిందండి మాలేగాం. పీస్ఫుల్ అయింది. కానీ మా ఇన్స్పెక్టర్స్ అంతా వాళ్ళు వయసులో నాకంటే సీనియర్స్, బట్ ర్యాంక్ వైజ్ జూనియర్స్. సో వాళ్ళు సార్ ऐसा नहीं करना था, हम भी फायर किया, हम हवा में फायर किया, आप ऐसा मार दिया तो कैसे चलेगा, कैसा नहीं, हम तो पुस्तक में जो सिखाया वो सिखाया. సో దేవట్ అప్పుడు ఏంటంటే మైండ్లో నాకు చింత కూడా రావట్లేదు. నై తో అభితో ఎంక్వైరీ హో జాయేగా, జ్యుడిషియల్ ఎంక్వైరీ హోగా, జో హోగా హోగా, హమ్ జో కరెక్ట్ సిఖాయా వో హీ కియా. సో అయిపోయిందండి, అంతా అయిపోయింది. దెన్ ఠీక్ హై, వి వర్ రెడీ టు ఫేస్, దేర్ ఇస్ నథింగ్ టు బి డన్ నౌ. కానీ ఒక 4 రోజుల తర్వాత ఒక మనిషి వచ్చాడు. వచ్చి సార్ మీకు సన్మానం చేయాలి. వీళ్ళంతా నాకేమో టెన్షన్ పెడతా ఉన్నారు, నువ్వు వాట్ యు డిడ్ అని చెప్పేసి, నువ్వు సన్మానం అంటావు ఏంటో అని. బట్ ఆ యంగ్ ఏజ్ కదండి, మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది. मैं शाम को बताता हूँ आपको, शाम को नहीं నెక్స్ట్ డే बताता हूँ, तो सोच के అని. तो మా వాళ్ళని అడిగా, వీడెవడు ఏంటి కనుక్కోండి అని చెప్పేసి. మా వాళ్ళు కనుక్కున్నారు. సార్ ఎవడైతే చనిపోయాడో వాళ్ళ అన్న వీడు. అండ్ మాలేగాం ఎట్లా ఉంటుందంటే, గల్లీలో మీరు దిగారంటే మళ్ళీ దారి దొరకడం కష్టం అండి. ఓల్డ్ సిటీలో కూడా ఆ కాలంలో దిగిన తర్వాత మళ్ళీ మనకు దారి దొరకదు. సో అట్లా ఉండేది అది. అండ్ దెన్ మాలేగాం ఏంటంటే 3 షిఫ్ట్లో పనిచేస్తూ ఉంటారు. మన ఒక రూమ్లో ఉన్నారంటే 10 మంది ఉన్నారంటే 3 ఉదయం నిద్రపోతారు, 3 లేస్తారు, 3 బయటకు పోతారు. సో సైకిల్ నడుస్తూనే ఉంటుంది. అంటే ఎప్పుడు చూసినా కానీ మొహం గడిగేవాడు రోడ్డు మీద ఉంటాడు మనకి అట్లా. సో అంత పాపులేషన్ డెన్సిటీ దాంట్లో. సో ఆ దాంట్లో పోవాలి. తో మా వాళ్ళని అడిగితే పోదాం సార్ అని, చలో పోదాం అని చెప్పారు. వాడు నెక్స్ట్ డే చెప్పాము, వస్తాం రాఫెల్ స్టేషన్కి అని చెప్పేసి. సో వాళ్ళ ఇంట్లో డెత్ తెలిసి కూడా సో మా వాళ్ళని మేము అక్కడక్కడ డిప్లాయ్ చేసేసుకున్నాం, వెళ్ళిపోయాం అక్కడ ఆ గల్లీలోకి. వెళ్ళి అంతా చేస్తూ ఉన్నాం, మీటింగ్ అవుతూ ఉంది. దెన్ అతను మాట్లాడడానికి వచ్చింది.
आपको मालूम है या नहीं मालूम है, हमारा भाई मर गया इसमें, फिर भी हम ये सम्मान इसलिए कर रहे बिकॉज उसका टीम फेयर था. అచ్చా. हमारा भाई को हम बोला है नहीं మా వాడిని పోవద్దు అని చెప్పాము, అయినా పోయాడు. అందుకని వాడికి అది అయింది, లేకుంటే వాడు పోకపోయి ఉంటే ఇన్సిడెంట్ అయి ఉండేది కాదు. సో ఆ విధంగా వాడు ప్రే చేసి ఫెలిసిటేట్ చేశాడు. ఈ వాజ్ జెన్యూన్. మాకు డౌట్ ఉండింది ఏమని చెప్పేసి. సో దట్ ఈస్ బిగ్గర్ దెన్ ఎనీ పోలీస్ మెడల్. దట్ ఈస్ వాట్ గ్రేట్. అది గ్రేట్ ఇన్సిడెంట్. అది మాలెగాం జ్ఞాపకం అండి. సార్ మాలెగాం పేలుళ్ళు అని ఒకటి జరిగిందండి, అప్పుడు మీరు ఉన్నారా? ఏమండి? మాలెగాంలో కూడా బ్లాస్టులు జరిగాయి కదా? బ్లాస్ట్ తర్వాత అండి, చాలా తర్వాత. మీరు వచ్చాక చాలా తర్వాత. దిస్ ఈజ్ 1990. సార్ సాధారణ కమ్యూనల్లో అక్కడ జనం రెండు రకాలు విడిపోతుంటారు, ఒక మతం. అంటే ఒకరికొకరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో ప్రొవోక్ అవుతారా, లేదో ఇన్సిడెంట్ చూసుకొని ప్రొవోక్ అవుతుంటారా, లేదా ఎవరో ఒకడు వీళ్ళని రెచ్చగొడుతుంటారా? సార్ లేదండి, మనం మామూలుగా చూస్తే కూడా మనకు చెప్తారు పెద్దలు, ఏమంటారు, మీరు కోపం వస్తే ఇమ్మీడియట్గా రియాక్ట్ కాకపోకండి, కొంచెం నిదానంగా ఆలోచించి, లేకుంటే లెక్క పెట్టుకోండి 1 నుంచి 10 తర్వాత. దాంట్లో సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఎమోషన్ వచ్చినప్పుడు మన ఆలోచన తగ్గిపోతుంది, డిస్క్రిమినేషన్ తగ్గిపోతుంది. సో ఈ కమ్యూనల్ దాంట్లో ఏమవుతుందంటే రోజు మనం చదువుతున్నాం అనుకోండి, ఇది ఎట్లా మనం ఇంట్లో ఏం కూర చేసాం, ఏం కష్టం ఉంది, సాయంత్రానికి ఎన్ని డబ్బులు కావాలి, ఎట్లా, అది ఆలోచించడం మొదలు పెట్టేసేసి వాడు పంపించే రోజు మెసేజ్లు మనం చదువుతూ ఉంటే మన విచక్షణ జ్ఞానం మనం పోతుంది. విచక్షణ పోయినప్పుడు ఎమోషన్తో మనం యాక్ట్ చేస్తాం. సో ఈజ్ మోస్ట్లీ కమ్యూనల్ ఈజ్ ఎమోషన్. సార్ ఇప్పుడు సాధారణంగా అంటే మాలెగాం కాకుండా ఇక్కడ స్టేట్లో కొన్ని ప్రాంతాలు జరుగుతుంటాయండి కమ్యూనల్ ఇష్యూలు. దీన్ని కొంతమంది ఆఫీసర్లు ఏమంటారంటే పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళని జైలు పెట్టాలని ఒకటి, ఎవరు ఎక్కువగా దీనిలో ఇన్నోసెంట్స్ ఖాళీగా ఉండి ఏ పని లేకుండా తిరుగుతుంటారు వాళ్ళకి ఏదో జాబ్ పెట్టాలని ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకుంటారు. నేను ఎవ్రీథింగ్ వర్క్స్ అండి, బట్ దాని అన్నింటికీ కాన్సెప్ట్ ఏంటంటే పబ్లిక్కి ఎంగేజ్మెంట్ ఉండాలండి. ఇప్పుడు మనం ఇది కూడా చూస్తే జైసా ఎట్లా అయితే ఇన్కమ్ లెవెల్ పెరిగిందో మనిషికి, సో ఇట్లాంటివి ఆలోచించాడు. కూర్చొని రోడ్డు మీద పోయి ఖాళీగా ఉన్నప్పుడే పోతాడు. ఇప్పుడు రోడ్డు మీద ఏదైనా అజిటేషన్ అంటే పాతకాలంలో ఏదైనా పబ్లిక్ మీటింగ్ అనగానే లక్షల్లో వచ్చేవాళ్ళు, ఇప్పుడు తగ్గిపోయారు. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ బిజీ విత్ దేర్ ఓన్ వర్క్. అంటే కమ్యూనల్ ఇష్యూని మనం కంట్రోల్ చేయాలంటే టెంపరీ ట్రీట్మెంట్ కాకుండా లాంగ్ టర్మ్ ఉండాలండి. లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ లో వాళ్ళకి ఏదో పని కల్పించాలి. పని ఈజ్ ఇంపార్టెంట్. కానీ ట్రబుల్ మాంగర్స్ కి మాత్రం కేసులు పెడుతుంటారు. ట్రబుల్ మాంగర్స్ కి ఫర్మ్ యాక్షన్, కమ్యూనల్ లో ఫర్మ్ యాక్షన్ ఇన్ starts from preventive action, the preventive detention, and everything works. అదే మనకు ఎక్కువ మంది ఉంటారు, 1% ఉంటారు, వన్ టైట్ చేస్తే అయిపోతుంది, మిగతా 99% ఆటోమేటిక్ సెట్ అవుతుంది. అంటే వాళ్ళకి కూడా వర్క్ ఇవ్వాలి ఏదో ఒకటి. వర్క్ అంటే కొంతమంది బియాండ్ రిపేర్ ఉంటారండి, వాళ్ళు జైల్లోనే ఉండాలి, మనం ఏం చేయలేదు, వాళ్ళు జైల్లోనే ఉండాలి. సార్ మాలెగాం తర్వాత ఒక చిన్న డిస్ట్రిక్ట్ వెళ్ళండి, ఉస్మానాబాద్ అని. ఇంకో డిస్ట్రిక్ట్ పోవాల్సిందే, ఇప్పుడు షిర్దీ ఉన్న అహ్మద్నగర్ పోవాల్సింది, బట్ సంబడి ఎల్స్ వెంట్. దెన్ ఉస్మానాబాద్ ఎస్పీగా పోయానండి. ఉస్మానాబాద్ డిస్ట్రిక్ట్ అంటే చాలా పీస్ఫుల్ డిస్ట్రిక్ట్. సో పీస్ఫుల్ కాబట్టి వీ యూస్ టు వర్క్ ఆన్ ఎవ్రీథింగ్ అండి. అంటే ఎవడు చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఇట్ విల్ బికమ్ బిగ్ థింగ్. సో లైక్ మాకు స్కూల్ అడ్మిషన్ ఇవ్వట్లేదు, మాకు ఇన్ని లక్షలు, అదర్ దెన్ పోలీసింగ్ ఆల్సో. బట్ నేనంటే అదర్ వాట్ ఎవర్ ఈజ్ ఎ క్రైమ్ ఈజ్ ఎ క్రైమ్, ఈజ్ ఎ పోలీసింగ్ రెగ్యులర్ రాకపోవచ్చు. సో అన్నిట్లో లేదు, టోల్ నాకాలో నీకు ఎక్స్ట్రాక్ట్ చేస్తా ఉన్నారు మనీ, ఇట్ ఈస్ ఎన్ ఎక్స్ట్రాక్షన్. సో అట్లా అన్ని రకాల కేసులు. స్కూల్ అడ్మిషన్ దీంట్లో క్రైమ్ ఎక్కడ వస్తుంది? స్కూల్ అడ్మిషన్ లో ఇఫ్ యు ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ మనీ ఈజ్ నాట్ డన్ కదండి, ఇట్ ఇస్ నాట్ లీగల్. ఎక్స్ట్రాక్టింగ్ మనీ, దెన్ ఐఎమ్ యూజింగ్ క్లియర్ వర్డ్. సో ఇక్కడ మనం వేరే అర్థం చేసుకోకూడదు. ఎక్స్ట్రాక్షన్ ఈజ్ ఎ రాంగ్ థింగ్. సో దాంట్లో మేము ఉస్మానాబాద్లో అన్ని చేసేదండి, చిన్న అన్ని. సో మా సీనియర్స్ వచ్చి ఈజ్ గెటింగ్ వేస్టెడ్ హియర్ చలో అని చెప్పేసి, అప్పటికి బాంబ్ బ్లాస్ట్లు అయిపోయాయి బాంబేలో. సో బాంబ్ బ్లాస్ట్లు అయిన తర్వాత మంచి ఆఫీసర్లు ఎక్కడున్నారు స్టేట్లో అందరని చెప్పేసి వెతికి బాంబేకి తీసుకెళ్లారు. సో దాంట్లో మేము బాంబేలో ల్యాండ్ అయిపోయాము యాజ్ డీసీపీ. బాంబే 9th జోన్ 96లో జాయిన్ ఏమంటారండి, జోనల్ డీసీపీ. నార్త్ జోన్ సార్, నార్త్ అని ఉండదండి, అక్కడ నంబర్స్ ఉండేవి 1, 2, 3. సో 8th జోన్ ఉండేది, 9th జోన్ ఉండేది, జోన్ 9, జోన్ 10. తర్వాత అక్కడ అంటే కొన్ని ఏరియాలో కమ్యూనల్ ఎక్కువ, కొన్ని పోలీస్ స్టేషన్ ఏరియాస్లో. అదర్వైజ్ మెట్రో సిటీ కల్చర్ ఈజ్ డిఫరెంట్ అండి. యూ హ్యావ్ ఎ ట్రాఫిక్ ప్రాబ్లమ్. కొత్త సిటీలో అంటే ఇప్పుడు మనం మెయిన్ సిటీ అనుకోండి, ఇప్పుడు బంజారా హిల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్డ్. సో నైబర్స్ ప్రాబ్లమ్స్ ఉండవు.
మనం కొత్త ఏరియా ఎక్కడన్నా పోయామనుకోండి, అక్కడ నైబర్స్ ప్రాబ్లం ఉంటుంది, సెటిల్ కావడానికి టైం అవుతుంది. సో నేను స్టార్ట్ అయింది సబర్బన్ ఏరియాలో. సబర్బన్ ఏరియాలో అప్పుడే ఎక్స్పాండ్ అవుతూ ఉంది బాంబే. సో నైబర్స్ ప్రాబ్లమ్స్ చాలా ఉండేవి, ప్రాపర్టీ క్రైమ్స్ చాలా ఉండేవి దాంట్లో. సార్ మీరు రూరల్ పోలీసింగ్ నుంచి అర్బన్ పోలీసింగ్కి వచ్చారు, అవును. ఆ ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేశారు అక్కడ? ప్రాబ్లం రూరల్లో మీకు ఎలాగుంటుందండి సార్, మీరే బాస్ యూనిట్ ఆఫీసర్ కాబట్టి ఖచ్చితంగా మేనేటర్గా ఒబే చేస్తారు. ఇక్కడ మీకు ఒక డిఐజీ ఉంటారు, డీజీ ఉంటారు, తర్వాత సిపి ఉంటారు. కొంతమంది మెన్ కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందండి. 2 రకాలు ఉంటుంది. మెట్రోలో పోగానే వాళ్ళు ఏమన్నారంటే యూ డోంట్ థింక్ యు ఆర్ ప్రమోటెడ్, యూ థింక్ యు ఆర్ డిమోటెడ్. ఓకే. సో మన ఇప్పుడు డిస్ట్రిక్ట్లో అంటే ఎస్పీ ఉంటాడు, ఎస్డిపిఓలు ఉంటారండి, డివైఎస్పీ, ఐఏఎస్పీ. సో నువ్వు ఏఎస్పీ లాగా బిహేవ్ చెయ్యి, దెన్ ఎవ్రీథింగ్ విల్ బిహేవ్. సో మేము ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ అయిందంటే ఎవరికో చెప్పే బదులు మేము పరిగెత్తేవాళ్ళం సిటీలో. దట్ ఈస్ అ కల్చర్ డిఫరెన్స్. సో అది కాగానే అడ్జస్ట్ అయిపోయిందండి. అక్కడ ఏం గుర్తున్నాయి సార్ దాంట్లో? ఆఫీసర్స్ ఆర్ ఎగ్జాంపులరీ అండి బాంబేలో. సో ద వే దే ఆర్ టూ గుడ్. అంటే ఏరియా ఎక్కడ వస్తుంది సార్ మీరు? అంటే నేను అంధేరి, మలాడ్ ఆ ఏరియాలో స్టార్ట్ చేశాను. గోరేగాం, ఫిల్మ్ సిటీ అక్కడి నుంచి స్టార్ట్ చేశాము. తర్వాత బోరివిల్లి అంటే నేషనల్ పార్క్ అంతా కూడా అసలు స్లమ్ ఏరియా ఎక్కువ ఉంటుంది కదండి. స్లమ్ ఏరియా ఎక్కువ ఉంది, అందుకనే స్లమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండేది అక్కడ. స్లమ్ ప్రాబ్లమ్స్ స్లమ్ కదండి బోరివిల్లి, అటు బోరివిల్లి ఉంది. బిగ్గెస్ట్ ఈజ్ ధారావి అండి. ధారావి. సో తర్వాత ఐ వెంట్ టు ఇక్కడ అండి మన మలబార్ హిల్, ద రిచెస్ట్ ఏరియా ఇన్ ద కంట్రీ. దాంట్లో డిసిపి. కానీ అంధేరి ఈస్ట్ వెస్ట్ ఎక్కువ కమర్షియల్ ఏరియా ఉంటుంది. కమర్షియల్ ఏరియా, స్మాల్ ఇండస్ట్రీస్, ప్రాపర్టీ అఫెండర్స్ ఉంటాయండి. దెన్ స్లమ్ రీడెవలప్మెంట్ ఇష్యూస్ ఉండేవి. సో దాంట్లో అప్పుడే 96, 97, 98లో మనకి పేజర్స్, మొబైల్స్ వచ్చాయి. సో పేజర్స్, మొబైల్స్ వల్ల థ్రెట్ కాల్స్, దెన్ మాఫియా కల్చరు, ఎక్స్టార్షన్ చాలా ఉండేదండి. 96, 98లో ఆల్మోస్ట్ ఎవ్రీడే ముంబై సిటీలో 1-2 షూట్అవుట్లు ఉండేవి. సో దాని తర్వాత వెన్ వీ డిసైడెడ్ ఆన్ ఫర్మ్ యాక్షన్, ఒక 5-6 పాయింట్ యాక్షన్ మొదలు పెట్టాం అందరం. మీరు చేస్తున్న పీరియడ్ లో అటువంటి యాక్షన్స్ జరిగాయి? అన్ని అంతటా అవుతాయి, అంతటా ఉంటాయి. సార్ ఇప్పుడేం టెక్నాలజీ ఉంది, అప్పుడు టెక్నాలజీ లేదు సరిగ్గా. పేజెస్ లో మెసేజ్ వచ్చింది అనగానే ఇంకంతే పోలీస్ కంప్లైంట్. అంటే టెక్నాలజీ ఇప్పుడు మీరు మొబైల్లో సిమ్ తీసుకోవాలంటే దాన్ని మీరు కేవైసీ చేస్తారండి మీకు. అదంతా మా అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. సో మనం ఏంటంటే అంతకుముందు సిమ్ పాన్ షాప్లో పోయి కొనుక్కునేది, ఎవరు ఏం లెక్కలేదు, 10 కొనొచ్చు, 50 కొనొచ్చు. సో అప్పుడు ఈ డిడ్ ఓకే, నో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి వెరిఫైడ్. ఈ నెంబర్ తీసుకున్నానంటే పలానా మురళి గారు తీసుకెళ్లారు. సో దట్ అకౌంటింగ్ అయిన తర్వాత అది తగ్గింది. దాని తర్వాత వేరే టెక్నాలజీ వీ ఆల్సో స్టార్టెడ్ యూజింగ్. అండ్ ఫర్మ్ యాక్షన్, వెపన్స్ రికవరీ ఫర్మ్. దాన్ని ఇఫ్ సంబడి లిఫ్ట్స్ వెపన్ వీ విల్ ఆల్సో లిఫ్ట్ వెపన్. తర్వాత అప్పుడు MCOCA అనే ఒక కొత్త యాక్ట్ తెచ్చాం ఆర్గనైజ్డ్ క్రైమ్ అగెనిస్ట్గా, మొకోకా. సో దానివల్ల సాలిడ్ ఎఫెక్ట్ అండి, మొత్తం టర్న్ అరౌండ్ అయింది. సో 98లో ఉన్న ప్రాబ్లమ్స్ బై 2000 ఇట్ వాజ్ ఓవర్ ఆల్మోస్ట్. సార్ అక్కడ మీకు బాగా ట్రబుల్ మంగర్ ఎవరండి మీకు మంచి? ఎందుకంటే ముంబై అనగానే దావుద్ ఇబ్రహీం, చోటా షకీల్, వీళ్ళందరి పేర్లు వస్తుంటాయి. అప్పుడు ఉండేవండి, ఇప్పుడు అవన్నీ పోయాయండి. ఇప్పుడు జరిగిన మీరు పనిచేస్తున్న టైంలో కూడా? మేము పనిచేస్తున్నప్పుడు ఉండేది కదండి, 98, 97, 98లో ఉండేవి ఇవన్నీ. సో బై 2000 ఇట్ ఈస్ రెడ్యూస్డ్ కంప్లీట్లీ, ఇట్ హస్ కమ్ డౌన్. సినిమాలో చూపించినట్టు ఉంటుంది సార్, లేదంటే సినిమాలో కొంచెం ఓవర్? సినిమాలో కొన్ని యాంప్లిఫై చేస్తారండి, బట్ సమ్ స్మాల్ ఇన్సిడెంట్ ని వాళ్ళు యాంప్లిఫై చేస్తారు. సో సమ్ విల్ బి కరెక్ట్. ఫిల్మ్ ఇండస్ట్రీస్ వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తారని, రియల్ ఎస్టేట్ వాళ్ళకి టార్గెట్ చేస్తారని. ఫిల్మ్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్, డబ్బులు ఉన్న వాళ్ళు స్టార్ట్ చేశారు. అప్పుడు ఒక టైంలో అయితే మ్యారేజ్ అయితే అపులెంట్ గా మ్యారేజ్ చేస్తే కాల్ వచ్చేది, కొత్త పెద్ద కారు కొంటే కాల్ వచ్చేది, అవన్నీ అయిపోయాయి కదండి. నౌ ఇట్ ఈస్ గాన్. సార్ మీరు ఎక్కువగా ఫీల్డ్లో తిరిగేవారట, ఈ గ్యాంగ్లకు వస్తుంది. ఇప్పుడే మీకు థ్రెట్ రావడం కానీ లేదు వాళ్ళు అటాక్ చేయడం కానీ జరగలేదండి? అటాక్ ఏం కాలేదండి, థ్రెట్ వచ్చాయండి, థ్రెట్ వచ్చాయి. బట్ ఒక కాల్ అయితే రోజు నేను ఎక్కడికి వెళ్ళిన వెంకటేశ్వర స్వామి గుడికి పోయాను. ఎంటర్ అవుతున్నాను, మా సిపి కాల్ చేశాడు, ఎక్కడున్నాను, ఎక్కడున్నాను, లేదా జస్ట్ బీ కేర్ఫుల్. అది ఏమైందంటే సంబడి వెంట్ టు వన్ గ్యాంగ్స్టర్, ఐ విల్ నాట్ టేక్ నేమ్. ఓకే. తో వాడికి పోయి నన్ను లేపేయాలి అని చెప్పేస్తే ఆయన మంచోడు, ఆయన చేయను అని చెప్పి. దట్ ఈస్ వాట్ మై సిపి టోల్డ్. నేను చేయను. కానీ కేర్ఫుల్గా ఉండు, ఆయన అందరూ కేర్ఫుల్ ఉండలే అని చెప్పాడు. దట్ ఈస్ ద థింగ్. సో అట్లాంటివి ఉంటాయి సార్. అటువంటి వచ్చినప్పుడు ఏమైనా కొంచెం ఫియర్ రాలేదు మీకు?
ఫియర్ అంటే మేము వర్క్ క్లియర్ అండి, మేము వీఆర్ జస్ట్ ఫోకస్డ్ ఆన్ వర్క్, మీకు దాని తర్వాత ఆలోచించడం ఏం లేదు కాబట్టి ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ మీరు పేరుకున్నారు కాబట్టి పేరు లేదు. అది అంతే, దట్ ఈస్ ద మేజర్. సార్ బాంబే ఎక్కువగా ట్రాఫిక్ ప్రాబ్లం వస్తుందండి. బంపర్ టు బంపర్ ఉంటుంది, ఒక స్కూల్ జోన్ టైం కానీ వచ్చినా అసలు ప్యాక్. ఇంకా వర్షాకాలం అయితే ఇంకా మనం మర్చిపోవచ్చు. ఆ సమస్యను ఎలాగైనా షార్ట్ అవుట్ చేశారు మీరు? సో ట్రాఫిక్ నా దగ్గర ఉండేది కదండి. సో ట్రాఫిక్ డీసీపీ ముంబై వాజ్ మై డ్రీమ్, బట్ ఐ కుడ్ ఫేస్ చేసేవారు కదా. we are not involved. We will only tell them. But ట్రాఫిక్ మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు నేను సిపి నాగ్పూర్ ఉన్నప్పుడు, సిపి పూనా ఉన్నప్పుడు ట్రాఫిక్ వి యూస్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ సింప్లీ టార్గెట్ అండి. అప్పుడు నితిన్ గడ్కరీ గారు చెప్పేవాళ్ళు మనం 10% ఫ్యాటల్ యాక్సిడెంట్స్ తగ్గించాలి, లేకుంటే ప్రపంచంలో ఎక్కువ మనవే అవుతున్నాయి. ఇప్పుడు నిన్న లాస్ట్ మంత్లో ఇచ్చారు రిలీజ్, 17,000 మంది పర్ ఇయర్ మన దగ్గర చనిపోతున్నారు. 1,00,000 మంది వరకు మనం చనిపోయారు. సో దాట్ ఈ యాక్సిడెంట్ ఫిగర్ ఇస్ వెరీ వెరీ కన్నా అది ఎక్కువ ఉంది కదా, చాలా హై ఫిగర్. సో మేము వీ కుడ్ రెడ్యూస్ బిట్వీన్ 18 to 24% అండి ఇన్ బోత్ ద ప్లేసెస్. ఏం చేసామంటే మేము ఎక్కడెక్కడ అవుతున్నాయో హాట్స్పాట్స్ డిసైడ్ చేసేసి, హాట్స్పాట్స్ ఆర్ బ్లాక్ స్పాట్స్ వాట్ ఎవర్ యూ కాల్. సో దాంట్లో హైవే అయితే హైవే, పీడబ్ల్యూడి అయితే పీడబ్ల్యూడి, మున్సిపల్ కార్పొరేషన్ అయితే మున్సిపల్ కార్పొరేషన్, మేమైతే మేము, లేకుంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్నీ కలిపి ఈ దాంట్లో ఫ్యాటల్ యాక్సిడెంట్స్ 3 అయ్యాయి. వాట్ డు వి డూ టు రెడ్యూస్ ఇట్? అచ్చా. సో అట్లా వీ కుడ్ ఫోకస్డ్గా విత్ ద టీమ్ వర్క్ వీ కుడ్ డూ అండి. అంటే ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ 4 ఉన్నాయండి, 3 అనుకుంటా. ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్. ఏ పార్ట్ ఆ డిపార్ట్మెంట్ అందరిని కూర్చోబెట్టి యాజ్ అ టీమ్ వి యూస్ టు వర్క్ అండి. అండ్ ఇట్ హ్యాడ్ రిజల్ట్. సార్ మీరు బాంబే డీసీపీ టైంలో ఆర్గనైజ్డ్ క్రైమ్ అని బ్రేక్ చేశారా? ఆర్గనైజ్ క్రైమ్ ఇవన్నీ ఆర్గనైజ్ క్రైమే కదండి, అవి గ్యాంగ్స్ అన్నీ ఆర్గనైజ్ క్రైమే. సో ఎవ్రీ వన్ ఆఫ్ అస్ వర్క్, క్రైమ్ బ్రాంచ్ యూస్ టు వర్క్ ఫోకస్డ్లీ. But even as DCPs, 97-98 this was the main target, because people getting calls, people getting shot down, so that was important. So దాంట్లో వెపన్స్ రికవరీలో కానీ, ఎక్స్టర్న్మెంట్లో కానీ, డిటెన్షన్స్లో కానీ, ఆర్ నాకింగ్ డౌన్లో కానీ అన్నింట్లో వీ వర్ వర్కింగ్ అండి. నిజంగా దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్, చోటా డాన్ అందరూ ఉన్నారంటారా? వాళ్ళ పేరు చెప్పి వీళ్ళు ఏమైనా చేస్తుంటారా? అన్ని రకాలు ఉన్నాయి, వాళ్ళు ఉన్నారు కదా. అప్పుడు తగ్గిపోయే వాళ్ళు. సో అప్పుడు ఎక్కడ దుబాయ్లో ఉండి చేస్తాం. అప్పుడు ఇనీషియల్ ఫేజ్లో మొబైల్ ట్రాకింగ్ అంత ఉండేది కాదు కాబట్టి, సో దే యూస్ టు టేక్ అడ్వాంటేజ్ అండి. సో ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో దెర్ వాజ్ ఎ క్రైమ్. కానీ వాళ్ళ పేరు చెప్పి కూడా చేసే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా కూడా ఉంటారు, అన్ని రకాలు ఉంటారు కదండి, అన్ని రకాలు ఉంటారు. సార్ బొంబాయిలో క్రైమ్ మీకు బాగా ఇష్టమైన సంఘటన చెప్పండి. మీకు మంచి ఇష్టమైన దేవుడు గణేష్ అనుకుంటా. నేను దేవుడి గురించి అడుగుతున్నా, సంఘటన 2 కూడా అడుగుతున్నా. వినాయక్ టెంపుల్ వెళ్ళేవాళ్ళము, వెంకటేశ్వర టెంపుల్ ఉండేది అక్కడ వెళ్ళేవాళ్ళము. ఇక్కడ బాగా ఫేమస్ అనుకుంటా సార్ వినాయక్. సిద్ధి వినాయక్ చాలా ఫేమస్ అండి. లేదా సంఘటనలో ఒకటి ఐ విల్ టెల్ మై ఫెయిల్యూర్ అండి యాక్చువల్లీ. సో ఏంటంటే మేము ఒకరోజు మా సిపి పిలిచాడు, రా అన్నాడు. సరే ఎందుకంటే నువ్వు రా అన్నాను చెప్పారు. సో ఈ విషయం చెప్పుకుంటూ రమ్మంటే కొంచెం టెన్షన్ పెరుగుతుంది మాకు. సో వెళ్ళాను. ఏం సార్, వై ఆర్ యూ వర్కింగ్ అగెన్స్ట్ ప్రాస్టిట్యూషన్? మెట్రో సిటీలో ఈజ్ ఎ కామన్ థింగ్ వరల్డ్ ఓవర్. వై ఆర్ యూ వర్కింగ్? బట్ ఇప్పుడు కామాటిపుర అనే ఏరియా నా ఏరియాలో ఉండేదండి. సో కామాటిపురాలో ఐ వాజ్ వర్కింగ్ వెరీ వెరీ సిస్టమేటికలీ. మేము స్టడీ చేసాం కొన్ని రోజుల తర్వాత. సో నేను చెప్పాను ఆయనకి, మైనర్ అమ్మాయి ఎక్కడో గుంటూరు దగ్గర ఊర్లో నుంచి, లేకుంటే యూపీలో బలియాలో ఊర్లో నుంచి నీకు ఫిల్మ్, బొంబాయిలో ఫిల్మ్ ఇది ఛాన్స్ ఇస్తామని తీసుకొని వచ్చేసేసి రూమ్లో పెట్టేసి 10 రోజులు టార్చర్ చేసి తర్వాత ప్రాస్టిట్యూషన్లో వదిలితే ఇట్ ఈస్ సింపుల్ అబ్డక్షన్, కిడ్నాపింగ్ అండ్ రేపు. సో ఇది మనం ఎట్లా అలో చేస్తాం? వి కెనాట్ అలో దిస్. ఇఫ్ షీఈస్ డూయింగ్ ఆన్ హర్ ఓన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ అగెన్స్ట్. Child rape is against. A girl below 16 years cannot be in this. Adult also. Adult against her wish. ఆమెకి ఇష్టం లేదు, బలవంతా నువ్వు చేసేసి అక్కడ ఆమె పోవాలంటే పోగలదు, ఆ ఫెసిలిటీ చేయాలి. సో ఈ 2 పాయింట్లు చెప్పేసి నేను అంటే ఆయన ఏమనలేదు, సరే వెళ్ళిపో అన్నాడు. అంటే అది బేసిక్ పోలీసింగ్ కదా సార్. ప్రాపర్టీ అంటే మనం పర్స్పెక్టివ్ వాజ్ డిఫరెంట్ కదండి. పర్స్పెక్టివ్ అంటే నువ్వు ప్రాస్టిట్యూషన్ ఏరియాలో ఏం పని చేస్తావు, ఎందుకు అది ఏజ్ ఓల్డ్ ప్రొఫెషన్, మన 64 కళల్లో కూడా ఉంది ఎందుకు అని చెప్పేసి అట్లా జనరల్ యాటిట్యూడ్ ఉంటుంది. ఏమన్నారు సార్ మీరు చెప్పగానే? ఏమనలేదండి, వెళ్ళిపోమన్నారు. నెక్స్ట్ మా వీక్లీ మీటింగ్ ఉండేదండి. వీక్లీ మీటింగ్ అవుతుంది, అంతా అయిపోయిన తర్వాత
వెంకటేశం కుछ బాత్ కన్నా చాహతా నేనేం మాట్లాడు ఏమంటే లేదు మొన్న నువ్వు నాకు చెప్పావు కదా నువ్వు అందరికి చెప్పాను. సో అందరికి చెప్పాను దిస్ ఈజ్ వాట్ హౌ క్యాన్ బి అలో ఏ చైల్డ్ బీయింగ్ అబ్డక్టెడ్ అండ్ రేప్డ్ ఇన్ అవర్ ఓన్ ఏరియా. నో, దెన్ వీ హ్యావ్ టు యాక్ట్. హౌ క్యాన్ బి అలో అన్ అడల్ట్ టు బి ఫోర్స్డ్ ఇన్ టు ప్రొఫెషన్? నో. సో ఎవ్రీబడి సెడ్ ఎస్. సో ఎంటైర్ పర్స్పెక్టివ్ చేంజ్ అండి దాంతో. అది ఫెయిల్ ఎందుకు వస్తారు? ఫెయిల్ ఎందుకంటే ఇది సక్సెస్ అండి. దాంట్లో ఆ టైంలో ఒక అమ్మాయి, తెలుగు అమ్మాయి నాకు లెటర్ రాసింది తెలుగులో. సార్ పలానా దగ్గర నన్ను పట్టేసి పెట్టారు, ఇక్కడ ఉన్నాను, మీరు సేవ్ చేయగలరని నేను మీకు రాశాను అని చెప్పేసి లెటర్ రాసిందండి. వీ ట్రైడ్ బట్ వీ కుడ్ నాట్ సేవ్ హర్, వీ కుడ్ నాట్ ఫైండ్ హర్. దట్ వాస్ ఫెయిల్యూర్ అండి. షీ హ్యాడ్ ట్రస్ట్. సేమ్ థింగ్ మన ఒక 4 ఏళ్ళ తర్వాత సమ్ గర్ల్ ఇన్ సింగపూర్లో ఏదో కాన్ఫరెన్స్లో నా పేరు తీసుకొని చెప్పినా కానీ నాకు ఆనందం అనిపించలేదు, ఎందుకంటే దిస్ ఫెయిల్యూర్ వాజ్ హర్టింగ్. సిపి గారికి తెలియదు సార్ సెక్షన్స్ అవి కూడా తెలియకుండా ఆయన సెక్షన్స్ తెలుసా అండి? మీరు దీంట్లో నేను సెక్షన్స్ అనట్లేదు. కాదు సార్, ఇంత బేసిక్ పోలీసింగ్ మనకి ఏం చెప్తారు సార్? తెలుసా అండి, మనం ఫోకస్ ఎక్కడ చేస్తున్నాం దీంట్లో. నేను ఒక ప్రాసెస్ ఆయనే చెప్పొచ్చు కదా డైరెక్ట్ గా. లేదు, హీ వాంటెడ్ మీ టు గెట్ కాన్ఫిడెన్స్ అండ్ టెల్ ఎవ్రీబడి. వీళ్ళందరూ పోయి నాకు అగ్నెస్ట్ గా అక్కడ కంప్లైంట్ ఇస్తూ ఉండొచ్చు, వెంకటేశం కుచ్ బి కర్ రా అని. సో హీ వాంటెడ్ మీ టు టెల్. ఇట్ ఈస్ ఈజీ టాక్టిక్. ఎవరు సార్ సిపి అప్పుడు? మెండోన్స్ అని ఉండడు అండి. వెరీ మెటిక్యులస్ అండ్ గ్రేట్ పర్సనాలిటీ. మీకు నచ్చిన ఫుడ్ ఏంటి బాంబేలో? వడాపావా? బయట ఎక్కడో పోయేది కాదు మనం జనరల్. ఇంట్లో మేడం బాక్స్ ఇస్తారు? ఇంట్లో. సార్ మీరు బాక్స్ తీసుకొని ఆఫీస్కి మీరు ఇన్స్పెక్షన్కి వెళ్తే మీకోసం ఫుడ్ రెడీ చేస్తున్నా మీ మెన్ ఫీల్ అయ్యేవారా? లేదు, మేము ముందే చెప్పేవాళ్ళం అండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పేవాళ్ళము, లేదంటే నేను తెచ్చేసుకుంటున్నా అని చెప్పేవాళ్ళం. ఎందుకు సార్ చాలా మంది ఆఫీసర్లు ఇన్స్పెక్షన్కి వస్తే ఫుడ్ అంతా రెడీ చేయమని చెప్తారు కదా? లేదా కల్చర్ మారిందండి. జనరల్లీ ఇప్పుడు హెల్త్ కాన్షియస్ పీపుల్తో మేము రొట్టె అన్నం, పప్పు అన్నం తీసుకెళ్ళాము, అయిపోయింది సింపుల్. సార్ మీరు ఇన్స్పెక్షన్, మనం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. కరెక్ట్. మీరు ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు జనరల్ క్రైమ్ మీటింగ్ తీసుకున్నా ఎక్కువ 174 ఫైల్స్ చూసేవారు అటు, ఎందుకంటే అన్నీ చూసేవాళ్ళం అండి. అట్లా కానీ ఎక్కువగా 174 తీసి సస్పెక్ట్ డెత్ మాత్రం తీసి దీని వెనక ఇన్వెస్టిగేషన్ చేయండి, కాజ్ ఆఫ్ డెత్ కావాలి. సో మనకి ఏమవుతుందండి అంటే మేమంటే మీరు సేవా గురించి కూడా చెప్పారు. దాంట్లో ఏంటంటే ఏ మనిషి తనకు పని లేకుండా నా పని వదిలేసి నేను పోలీస్ స్టేషన్లో పోయి కూర్చొని వస్తానని పోడు. పోలీస్ స్టేషన్లో పోవాలంటే నేను అనుకోవడము జనరల్లీ ఇంట్లో ఒక బోర్డు మీటింగ్ లాగా అవుతుంది. భార్య పిల్లలందరూ కూర్చొని మనం ఇద్దామా లేకుంటే పక్కింటి ఎవరికని చెప్పి సెటిల్ చేసుకుందామా అనుకుంటా. పోలీస్ స్టేషన్కి వచ్చాయంటే మళ్ళీ రిహార్సల్ కూడా చేసుకుంటాడు, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు. సో అట్లాంటప్పుడు వచ్చిన ప్రాబ్లం అతను అవుట్సోర్స్ మనకు చేస్తున్నప్పుడు మనం ఏమవుతుందంటే 100 ప్రాబ్లమ్స్ వస్తే ప్రియారిటీలో ఇవి 4 మనకు కూడా అటెన్షన్ దాంట్లో ఉంటాయి. మిగతా 90 కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇండివిజువల్స్కి. సో అందుకని ఏ ప్రాబ్లం ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ మనం మ్యాక్సిమం అటెండ్ చేసి వీ కెన్ రిజాల్వ్ ఆర్ ప్రొవైడ్ ప్రాపర్ అడ్వైస్. సో ఆ విధంగా వర్క్ చేసాము. సో 174 అంటే ఏంటంటే కొన్ని యాక్సిడెంటల్ డెత్ కింద పెట్టేసేస్తాము, లేకుంటే డౌరీ డెత్స్ అప్పుడు ఎక్కువ ఉండేవి. దాంట్లో మనం అవి చూడకుండా మర్డర్ కూడా ఇట్ విల్ గో యాజ్ ఎ జస్ట్ యాక్సిడెంటల్ డెత్. సో దానికని వీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్. కానీ మీ బెన్ మీద కొంతమంది ఎలిగేషన్ పెట్టుబట్టి 302ని 174కి ఎక్కడ ఆల్టర్నేట్ చేస్తారని ఆ డౌట్తో చెక్ చేసేవారని మేము అంటుంటారు. అంటే రియాక్షన్ ఉంటుందండి. ఇప్పుడు ఇనీషియల్ ఫేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ మాకు అప్పుడు అనుభవం లేనప్పుడు స్టార్టింగ్లో ఉస్మానాబాద్లో నేను అరిచేవాడిని, ఇమ్మెచ్యూరిటీ వల్ల అరిచేవాళ్ళని, పనిష్మెంట్స్ చాలా ఇచ్చేవాళ్ళం మేము అప్పుడు. కానీ వన్స్ మాకు అర్థమైంది, సబ్జెక్ట్ అర్థమైన తర్వాత కొంతమంది సీనియర్స్ కూడా దిస్ ఇస్ నాట్ నీకేం కావాలి, కరెక్ట్ పని చేయాలి, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. అదంతలో వాళ్ళే కరెక్ట్ చేసేది ఉంటే నీకు అవసరం లేదు కదా. నీకుంది ఏంటంటే యూ ప్రొవైడ్ గైడెన్స్, యూ ప్రొవైడ్ లీడ్స్, యూ మానిటర్. తో మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చాలామంది చెప్పారు ఇట్లా మానిటర్ చేయాలి అవి అని చెప్పేసి. దాని తర్వాత దెన్ అతను 10 గంటలు పని చేయాలంటే మనం 12 గంటలు 14 గంటలు పని చేసేస్తే దెన్ వీ కెన్ గెట్ ద. కానీ మీ సర్వీస్లో ఎక్కడైనా పోస్ట్ తీసుకుంటే యూనిట్ ఆఫీసర్గా అప్పటికి గత ఆఫీసర్ దగ్గర బ్యాడ్ ఫెలో గుడ్ ఫెలో అని ఉన్న లిస్ట్ని తీసుకొని వాళ్ళ దగ్గర బ్యాడ్ ఫెలో అన్న వాళ్ళతోనే ఎక్కువ పని చేయించుకునేవారు అనేది అంటే అదొక లెసన్ అండి. యాక్చువల్గా ఏమైందంటే ఇనిషియల్ అదే చెప్పాను కదా, ఇమ్మెచ్యూరిటీగా ఒక ఫస్ట్ అసైన్మెంట్లో బ్యాడ్ ఫెలోస్ ఎవరెవరు ఈయన ఎల్లయ్య మల్లయ్య అందరిని చెప్పేసి చెప్పిన వాళ్ళని తీసుకొచ్చి ఒక దగ్గర వేసాం. బ్యాడ్ ఫెలో అంటే యాక్చువల్లీ ఈజ్ అబోవ్ యావరేజ్ వర్కింగ్,
సో అతను ఒక దగ్గర నేను అతను పోస్ట్ చేసిన దగ్గర పోయి చూస్తే అతను ఆ టైంలో అండి ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 92లో అతని దగ్గర పర్సనల్లీ ఎంటైర్ డిస్ట్రిక్ట్ క్రిమినల్స్ డైరీ అతని దగ్గర ఉంది. ఏదైనా లోకల్ క్రైమ్ బ్రాంచ్లో ఉండాలో అట్లాంటిది ఫోటో, అతని ఇన్సిడెంట్, అతని చుట్టాలు ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఏ మోడస్ ఆపరెండితో చేస్తాడు, ఏ గ్యాంగ్ వాళ్ళ మెంబర్స్ ఎవరు, వాళ్ళ అంతా సూపర్. పర్సనల్లీ హీ హాస్ కలెక్టెడ్ ఆల్ దట్. నేను మాట్లాడాను కొంచెంసేపు, నువ్వు పర్సనల్గా ఇంత మేనేజ్ చేస్తా. సేమ్ థింగ్ మా లోకల్ క్రైమ్ బ్రాంచ్లో కూడా అంత లేదు ఇన్ఫర్మేషన్. అంటే అతనికి ప్యాషన్ ఉంది. బట్ అతను చెడ్డవాడని చెప్పేసి నేను అక్కడ పోజ్ చేసి ఐ సైడ్ ఐ హ్యావ్ టు చేంజ్ ద పర్స్పెక్టివ్ అగైన్. సో అతను తీసుకొచ్చి మాట్లాడిన తర్వాత నువ్వు ఒక హెల్ప్ చేయి నాకు అని చెప్పాను. రోజు వస్తారు మనుషులు, నేను ఇది ఇతను చేస్తాడు అతను చేస్తాడని పంపిస్తాను. నాకు తెలుసు పాసిబిలిటీ సక్సెస్ కావచ్చు లేకపోవచ్చు, నువ్వు మానిటర్ చేసి చేయాలి. సో దాంట్లో ఐ గేవ్ అన్ ఫ్యామిలీ ఇష్యూస్ అండి. బేసికల్ ఫ్యామిలీది పోలీస్ అంటే వదిలేస్తాం, మాది కదండి. నువ్వు మాట్లాడు అంటే మామ, కాక, వహిని అంటే వదిన అట్లా అని చెప్పేసి ఆ కాలంలో ఒక 41 కేసెస్ సెటిల్ చేశాడండి. మ్యారేజెస్ 1 సంవత్సరం డివైడ్ అయిన వాళ్ళు, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయిన వాళ్ళని ఊర్లలో పోయి వాళ్ళ కుల పెద్దని వాళ్ళని వీళ్ళని కలిసి అట్లెందుకు ఇట్లెందుకు అని సంజాయించేసి వాడికి ఆ మెచ్యూరిటీ ఉంది అంటే స్వతహాగా వచ్చిన విజ్డమ్ ఉందండి. దాంతో చేసి ఈ డిడ్ ఫెంటాస్టిక్ వర్క్. సో దెన్ ఐ సెడ్ వీ కెనాట్ కండెమ్ ఎనీబడి, వీ హ్యావ్ టు లెర్న్ ద టెక్నిక్ టు గివ్ దెమ్ పర్టికులర్ ఏరియా టు వర్క్. మరి ఆయన ఎందుకు సార్ బ్యాట్ ఫెయిల్ అని పెట్టారు? అది అది నా ఇట్ వాజ్ మై రాంగ్ జడ్జిమెంట్, ఐ కెన్ సే దట్ మచ్. సార్ మీ డీసీపీ అప్పుడు ఏంటంటే చిన్న కొత్తగా వచ్చినప్పుడు ఎవరైనా 10 రూపాయలు తిన్నారంటే నిద్రపోయేది కాదండి. దుర్యోధనుడి గర్వభంగం ఉంటుంది కదా, నేను ఎందుకు వచ్చాను, ఎందుకు ఇన్ని నీళ్ళలో పడ్డాను అన్నట్టు. మనం ఊరెందుకు వదిలేసి వచ్చేసాము, సర్వీస్ ఎందుకు చేరాము, ఇక్కడ ఎందుకు వచ్చాము, ఇక్కడ మనం ఉండగా ఒక 10 రూపాయలు ఒకటి తింటే వాడికి అన్యాయం అయింది కదా అని చెప్పేసి నిద్రపోయేది. అదేనా నా అమ్మగారు చెప్పిన డైలాగ్ కూడా గుర్తుంది. లేదు ఇది ఎక్కువ ఉండేది అనమాట దాంట్లో, దాని ఎక్స్టెన్షనే. అట్లా నిద్రపోయేవాడిని కాదు. సో ఐ యూస్ టు గో మోర్ ఫర్ పనిష్మెంట్. లేటర్ ఐ చేంజ్. పనిష్మెంట్ కాదు, మనం అవుట్కమ్ తీసుకోవాలి. వాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్ డిఫరెంట్ కదండి. ప్రైవేట్లో అంతే యూ క్యాన్ షో రెడ్ కార్డ్ అండ్ దే విల్ గో అవుట్. బట్ హియర్ సేమ్ పర్సన్ ఈస్ గోయింగ్ టు బి దేర్. You have to ensure that he is not doing wrong thing and you have to ensure that he gives better outcome. ఓకే సార్, మా డీసీపీ తర్వాత సో దాంట్లో ఒకటి ఉస్మానాబాద్ ఒకటి ఉందండి ఇంట్రెస్టింగ్. ఈ రోజు ఇప్పుడు ఉంటుంది అది, బట్ జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అది. ఒకరోజు మెమో వచ్చిందండి మాకు హెడ్ ఆఫీస్ నుంచి. మీకు? నాకు 3rd year అంటే మెమో అంటే చాలా పెద్ద థింగ్, నిద్రపట్టదు. ఏమంటే విత్ హూస్ పర్మిషన్ యూ హ్యావ్ స్టార్టెడ్ పేయింగ్ శాలరీ ఇన్ ఏ బ్యాంక్ అకౌంట్. సో కానిస్టేబుల్ శాలరీ అందరికి ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఒక బండి పెట్టేసేసి 2-3 సెక్యూరిటీ పెట్టి సైన్ చేయించుకొని డబ్బులు తీసుకొని సేఫ్గా అవన్నీ చేసేవాళ్ళు. 3 రోజులు ఎక్సర్సైజు, వీళ్ళంతా డబ్బులు అవంతా చూసి ఇది ఇట్లా మనం ఏదైనా చేయాలని. సో మా ఒక తాగుబోతు ఆఫీసర్ ఉండేవాడు, తాగుబోతు కానీ చాలా తెలివైనవాడు. సార్ దీనికి ఒక పని చేయొచ్చు, మనం అందరికి బ్యాంకులు ఇద్దాం అన్నాడు. 93లో అండి. ఇప్పుడు అంటే మనం ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ ఉంది. ఎట్లా చేస్తావంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉంది సార్, అక్కడ మనం అంటే వాళ్ళని అడిగితే వాళ్ళకి ఇవన్నీ చిల్లర అకౌంట్స్ ఇంట్రెస్ట్ లేదు. సార్ మీ అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాలో మా ఇది లేదు, బ్యాంక్ లేదు, యూ డూ సంథింగ్ ఎల్స్. సో వాడు మళ్ళీ ఇమ్మీడియట్ ప్లాన్ B వన్ దగ్గర రెడీ ఉంది. సార్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది అన్ని దగ్గర, వాళ్ళని అడిగాను ఆల్రెడీ, దే ఆర్ రెడీ, యూ డూ అని చేసేసామండి. అయిపోయిందండి. ఎవడో రాశాడు సార్ ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి మా వాళ్ళకి కంప్లైంట్. వాళ్ళు అడిగారు నేను దెర్ ఇస్ నో పర్మిషన్ గవర్నమెంట్, ఇది ఎట్లా చేయాలి. ఇంకొక సీనియర్ ఉండేది, అతను సీనియర్ అంటే వీళ్ళంతా వయసున్న సీనియర్. అదే సార్ నేను సొల్యూషన్ తీసుకొస్తాను పోయేసి వచ్చేసి, యూనిట్ కమాండర్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్ హ్యాస్ టు డూ ఎవ్రీథింగ్ టు ఇంప్రూవ్ ద సర్వీస్ ఎఫిషియన్సీ. ఈ క్లాస్ కింద చేశానని పంపించేయండి సార్. అంటే కింద వాళ్ళు చాలా తెలివితేటలు ఉంటాయి సార్. ఉంటాయి అంతే. వాళ్ళు ఐ ఎంకరేజ్ దెమ్ టు టెల్. But I was only ready to grasp their wisdom. So that is an interesting actually. Correct. Looking back it looks stupid, but ఆ టైంలో అట్లా దానికి ఏమన్నా సార్ మేము రెస్పాన్స్ ఇస్తే ఏమనలేదండి. ఇంకా మిగతా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారా? లేదు, దే ఆర్ నాట్. సార్ డీసీపీ తర్వాత అండి? డీసీపీ తర్వాత అక్కడే అడిషనల్ డీసీపీ తర్వాత నేను ఇమ్మిగ్రేషన్కి వెళ్ళానండి. FRROగా పనిచేశాను. సో FRRO వాజ్ ఏ బిగ్ ఛాలెంజ్ యాక్చువల్లీ. అప్పుడే 2000లో లిబరలైజేషన్ అయిపోయింది. దెన్ ట్రాఫిక్ పెరుగుతూ ఉండింది బాంబేలో. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, మన పరువు, దుబాయ్ నుంచి బాంబే రావడానికి ఎంత టైం పడుతుందో ఎయిర్పోర్ట్ నుంచి ఇమ్మిగ్రేషన్ క్లియర్ చేసుకొని పోవడానికి అంత టైం పట్టేది. సో అందరు తిట్టేవాళ్ళు ఎట్లా చేస్తాం అది ఇది అని చెప్పేసి.
సో స్టాఫ్ ఇంక్రీజ్ చేయాలి, స్టాఫ్ ఏమో గవర్నమెంట్ తొందరగా ఇంక్రీజ్ చేయదు. సో వీఆర్ డూయింగ్ అది ఇదని. సో నేను ఢిల్లీకి పోయి వచ్చేవాడిని, ఢిల్లీ వాళ్ళు శాంక్షన్ చేయాలి స్టాఫ్ని. 2-3 సార్లు పోతుంటే ఒక మెకిన్సీ సీనియర్ పర్సన్ కలిసాడు ఫ్లైట్లో. ఏం చేస్తున్నావు అదంటే ఇది ఇన్ఛార్జ్ అదంటే దాన్ని ఆయన 2-3 ప్రశ్నలు వేసాడు. వాళ్ళు ఎప్పుడు శాంక్షన్ చేశారు, నువ్వు ఎన్ని ఏళ్ళు ఉంటావు ఇక్కడ అని. నేను 2.5 ఏళ్ళు, ఆల్రెడీ 6 నెలలు అయిపోయిందని చెప్పాను. ఎప్పుడు వాళ్ళు శాంక్షన్ చేస్తారు, ఎప్పుడు నువ్వు రిక్రూట్ చేస్తావు, ఎప్పుడు ట్రైన్ చేస్తావు, ఎప్పుడు అక్కడ డిప్లాయ్ చేస్తావు, ఎప్పుడు ఇంప్రూవ్ చేస్తావు అన్నాడు. ఇవన్నీ పాసిబుల్ కాదన్న. బట్ ఎనీ హౌ హ్యావ్ టు డూ అంటే యూ డూ దట్, బట్ యూ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ ఫర్ యువర్ సెల్ఫ్ అని వదిలేసాడు ఆయన. సో నేను ఎయిర్పోర్ట్లో దిగేసేసి నేను ఆఫీస్కి కానీ ఇంటికి కానీ వెళ్ళలేదండి. అక్కడ ఎయిర్పోర్ట్లోనే ఇంకో ఆఫీస్ ఉంటుంది, అందులో వెళ్ళి కూర్చొని ఇది అయిన తర్వాతనే పోవాలి. మా వాళ్ళని పిలిచాం, మీరు అన్నారు కదా మాట్లాడతారని, వాళ్ళని ఇట్లా చెప్పారు మనం ఏం చేద్దాం. సో అంతలో ఒక అతను చెప్పాడు, మా ఇప్పుడు ఆఫీసర్స్ ఉంటారు, కానిస్టేబుల్స్ ఉంటారు అక్కడ. కానిస్టేబుల్స్లో ఇప్పుడు మనం లేటెస్ట్ చేంజ్ అండి, అప్పటి నుంచి కూడా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, అండ్ వెరీ ఇంటెలిజెంట్. వాడు అక్కడ అవకాశం దొరకలేదు కాబట్టి ఇక్కడ ఉన్నాడు. సార్ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి మనం తీసుకుందాము, ఎనీ పర్సన్ ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్ ఈజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్, దాంట్లో కానిస్టేబుల్ లేదని. సో దెన్ వీ గేవ్ ట్రైనింగ్, సెలెక్టెడ్ ఒక 100 మంది తీసుకొని 30 మంది దాంట్లో సెలెక్ట్ చేసేసి ఇంగ్లీష్ మాట్లాడడం, హిందీ మాట్లాడడం నేర్పించేసేసి వాళ్ళని కూర్చోబెట్టామండి ఎయిర్పోర్ట్లో. దెన్ దట్ మోడల్ ఈజ్ స్టిల్ టేకెన్ నౌ. సో దట్ వాజ్ ఫెంటాస్టిక్. అప్పుడు హోల్ వరల్డ్లో మనది ఫాస్టెస్ట్ ఆ టైంలో కూడా బాంబే ఎయిర్పోర్ట్. సార్ ఇమిగ్రేషన్ తర్వాత అండి, ఇమ్మిగ్రేషన్ తర్వాత ఐ కేమ్ టు ఇదండి అడిషనల్ కమిషనరు. ఓకే. అడిషనల్ కమిషనర్ తర్వాత వెంట్ టు ఇది ఐజీ లెవెల్లో ఐ వెంట్ యాజ్ ఆన్ డెప్యుటేషన్ అండి. మన దగ్గర ఆరోగ్యశ్రీ ఉండింది. సో సేమ్ థింగ్ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు స్టార్ట్ చేస్తామంటే దెన్ ఐ సెడ్ ఓకే ఐ విల్ స్టార్ట్ అండ్ గో అని. దాంట్లో 2 ఏళ్ళు పనిచేసేసి ఐ రిటర్న్ బ్యాక్. దట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఆ టైంలో వి స్టార్టెడ్ దిస్. ఇప్పుడు మనకి హెల్త్ ఏదైనా బెనిఫిట్ కావాలండి, యూ ఆర్ గోయింగ్ ఆన్ ద సిస్టమ్. సో దట్ పర్సన్ ఆన్సర్స్ మీరు చేస్తారు. సో మేమేం చేసామంటే ఒక 10 మందిని రిక్రూట్ చేసి నేను పక్కన పెట్టాను. ఎవరి నెంబర్ వచ్చినా కానీ వాళ్ళకి ఫోన్ చేయాలి. వదిన గారు మీరు ఇక్కడ పోయారు గాంధీ హాస్పిటల్లో, మీకు ట్రీట్మెంట్ అయి బాగైందా, ఏమైనా హెల్ప్ కావాలని. దానికి ఆన్సర్ చెప్పడంలో మనకు అర్థమవుతుంది ట్రీట్మెంట్ అయిందా, ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా, మెడిసిన్స్ అడుగుతున్నారా, అది. సో దట్ వాజ్ ఫెంటాస్టిక్ ఎక్స్పెరిమెంట్. సార్ అప్పట్లో ఇక్కడ ఆరోగ్య భద్రత అని ఉండేది కానిస్టేబుల్స్కి. అవునండి. అక్కడ మహారాష్ట్ర కూడా ఉండేదా? మహారాష్ట్రలో ఉండిందండి. దీనికంటే మంచి స్కీమ్ ఉండింది వాళ్ళ దగ్గర. సో వాళ్ళు ఇక్కడ కొన్ని హాస్పిటల్స్ డెసిగ్నేట్ చేసేసి సో యూ గో దేర్ అండ్ యువర్ ట్రీట్మెంట్ ఈస్ టేకెన్ కేర్. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ సిస్టమ్. తర్వాత ఎక్కడికి వచ్చారు సార్ కమిషనర్గా? తర్వాత నేను ఇది ఐజీ ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ ఐజీ తర్వాత దాన్ని హెడ్ ఆఫీస్లో కొన్ని రోజులు పనిచేశాను. సో దాని తర్వాత ఐ వెంట్ టు నాగ్పూర్ సిపి అండి. ట్రైనింగ్లో ఉన్నాను. ఏ సంవత్సరం? ట్రైనింగ్లో అబౌట్ 14 to 16 అండి, 2014. అప్పటికే బాంబే బ్లాస్టింగ్ అయిపోయింది. తాజ్ మహల్ 2008లో కదండి. 2008 అప్పుడు అడిషనల్ సిపిగా ఉన్నాను అక్కడ. సో ఇట్ వాజ్ ఏ మన డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండి అది యాక్చువల్గా. సార్ ఒకసారి అంటే అందులో మీరు రోల్ లేకపోయినా ఉన్నా లేదు పక్కన పెడితే ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది? ఇన్సిడెంట్ అంటే నైట్ అడిషనల్ సిపి ఉన్నామండి. యాక్చువల్లీ వీ వర్ ఇన్ ఒబెరాయ్ హోటల్. వీ వర్ టు హ్యావ్ డిన్నర్ దట్ డే విత్ ఆల్ ద టీమ్. ఎందుకంటే ఎన్ఎస్జీతో పాటు కోఆర్డినేషన్ మీటింగ్ ఉండింది. దెన్ వీ వర్ టు హ్యావ్ డిన్నర్. మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదంటే అప్పటికి వాళ్ళు వస్తారని? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంతా చిన్న చిన్న పార్ట్స్ లాగా ఉందండి. సో పార్ట్స్ లాగానే హోలిస్టిక్ ఇమేజ్ హైండ్ సైట్లో అందరికి వచ్చింది అది. ఓకే. సో చిన్న చిన్న పార్ట్స్లో ఇట్ వాస్ దేర్. చిన్న పార్ట్స్లో ఉండి సెక్యూరిటీ ఇంప్రూవ్ చేయమని హోటల్స్ చెప్పడము అవన్నీ అయినాయి. కానీ ఓవరాల్ ఇన్సిడెంట్ ఈ విధంగా ఉంటుంది దట్ ఐ థింక్ ఇట్ వాస్ బియాండ్ ఎనీబడీస్ ఇమాజినేషన్. ఏం జరిగింది సార్ ఆ రోజు? అరౌండ్ 9:30, 10కి ఒక కాల్ వచ్చిందండి. హోటల్లో ఇది అవుతుందంటే ఫస్ట్ ఇనిషియల్లీ వి థాట్ ఇట్ ఈస్ అ గ్యాంగ్ వార్ అని చెప్పేసి. బట్ దెన్ లోకల్ డీసీపీ వెంట్ దేర్ అండ్ ఈ సెడ్ ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. అండ్ బై దెన్ అతను డీసీపీ పోయే వరకు వాళ్ళు తాజ్కి వెళ్ళిపోయారు, తాజ్లోకి వెళ్ళిపోయారు. తాజ్ తర్వాత ఒబెరాయ్ నేను వెళ్ళాను అప్పుడు. ఒబెరాయ్ తర్వాత ఇంకో రైల్వే స్టేషన్ అయింది, ఇంకొక అడిషనల్ సిపి వెళ్ళాడు.
సో అట్లా ఒక్కొక్క సీనియర్ ఆఫీసర్ ఒక్కొక్క దగ్గర బేకరీ కూడా అయింది కదా సార్ నెక్స్ట్. బేకరీ ఆ. లిపోర్డ్ అదే కదండి అక్కడ అయింది. అచ్చా. అక్కడ లిపోర్డ్ ఫస్ట్ ఇన్సిడెంట్ అక్కడ అయింది. లిపోర్డ్ సార్ మీరు వెళ్ళిన ప్లేస్ ఏదండి? నేను ఒబెరాయిలో ఉన్నాను. అక్కడ వెళ్ళకూడదు సార్ మీరు వెళ్ళేసరికి. ఒబెరాయిల్ లోపల వెళ్ళారండి. వాళ్ళ లోపల ఫస్ట్ కెఫ్టీరియాలో దే షార్ట్ పీపుల్ అండ్ దెన్ స్టెప్స్ల వైపు తీసుకెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయారు వాళ్ళు. సో పైకి వెళ్ళిపోయిన తర్వాత ఫ్లోర్ ఐ డోంట్ రిమెంబర్ నౌ, ఆ ఫ్లోర్లో ఇన్సిడెంట్ వాస్ గోయింగ్ ఆన్. కానీ తర్వాత వాళ్ళు రోడ్డు మీద రావడం, హాస్పిటల్ దగ్గర ఫైర్ ఓపెన్ చేయడం కూడా జరిగింది కదా సార్. చాలా మంది ఆఫీసర్లు కూడా చనిపోయారు. దట్ వాజ్ ఆల్ అదే అండి. ఇట్ వాజ్ నాట్ దేర్ ఇన్ దేర్ ప్లాన్ ఆల్సో యాక్చువల్లీ. Okay. సో రైల్వే స్టేషన్లో ఏమైందంటే, రైల్వే స్టేషన్లో దే థాట్ వాట్ ఎవర్ ఇంట్రాగేషన్లో వచ్చిన దాంట్లో వాళ్ళు అక్కడే ఉండేసి కొంతమంది పెట్టేసుకొని ఉందాము అక్కడ, దెన్ బై దెన్ వీ విల్ బి షార్ట్ అని చెప్పేసి. బట్ అక్కడ దర్ రెసిస్టెన్స్ దే డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. సో రెసిస్టెన్స్ ఎంత అంటే బాంబే కానిస్టేబుల్స్ కూడా ఫెంటాస్టిక్ అండి. ఒక అబ్బాయి హీ వాజ్ గోయింగ్ హోమ్ డ్యూటీ అయిపోయి, సో బట్ ఇది ఇన్సిడెంట్ అవుతుంది చూశాడు, ఒక కానిస్టేబుల్ ఫైర్ చేస్తుంటే అది కాక్ అయిపోయింది వెపన్. హీ గాట్ డౌన్, వాడి నుంచి వెపన్ తీసుకొని హీ ఫైర్డ్. వీ డెంట్ నో అబౌట్ దట్ పర్సన్ ఎట్ ఆల్. అందులో మామూలు కామన్ మ్యాన్ లాగా వీ వర్ కౌంటింగ్. నెక్స్ట్ డే వన్ పేపర్ క్యారీడ్ దిస్ పర్సన్స్ ఫోటో అండ్ ఆల్ దట్. సో దట్ వాజ్ వన్ కానిస్టేబుల్ హూ వాస్ టు గో హోమ్ అండ్ హీ కేమ్ అండ్ హీ ఫైర్డ్ అండ్ హీ వాస్ షాట్ డెడ్ యాక్చువల్లీ. సార్ కసబ్ ఎక్కడ దొరికాడండి? కసాబ్ ఇక్కడ కదండి, చౌపాటిలో, గిర్గావ్ చౌపాటిలో. అచ్చా. సో అక్కడ రెసిస్టెన్స్ అయిన తర్వాత వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు, వాకింగ్ చేస్తూ. హాస్పిటల్ నుంచి ఇంకొక ఆఫీస్ ఉంది, ఆఫీస్ ముందు నుంచి వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆఫీసర్స్ని షాట్ చేశారు. వాళ్ళు రోడ్డు మీద వాళ్ళు పోతూ ఉంటే ఎదురుగా ఉన్నారు. యాక్చువల్గా సౌత్ బాంబేలో చీకటిగా ఉండే ప్లేస్ అదొక్కటే, ఇట్స్ ప్రొవిడెన్షియల్ యాక్చువల్లీ. దాని తర్వాత ఫ్రమ్ దేర్ అక్కడి నుంచి వాళ్ళు వెళ్తూ ఉంటే చౌపటిలో నాకాబందీలో దేవర్ కాట్ అండి. సో అండ్ దెన్ తుకారాం ఓంబ్లే డిడ్ గ్రేట్ ఇన్స్ క్యాచ్. సార్ ఆ రోజు నవంబర్ 26 తారీఖు నాడు రాత్రి 9 గంటల నుంచి 27 ఉదయం వరకు కూడా అసలు బాంబే అంతా కూడా కంప్లీట్గా ఒక వార్ లాగా. అంటే ఎంతమంది వచ్చారు ఎట్లా అనేది మాకు తెలియలేదు. సో ఎలా తెలిసిందంటే ఓన్లీ కసబ్ని పట్టుకున్న తర్వాత, కసబ్ని పట్టుకుని కసబ్ని రాత్రి ఇంట్రాగేషన్ చేసిన తర్వాత దెన్ వి అకౌంటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎక్కడెక్కడ ఉన్నారు అని చెప్పేసి. 10 పీపుల్ ఇక్కడిక్కడ 5 స్పాట్స్లలో. సో ఇంతమంది చనిపోయారు, ఇంతమంది ఇంకా లైవ్. తాజ్ అండ్ ఒబెరాయ్లో దేవర్ లైవ్. సో ఎక్కడ ఒబెరాయ్లో ఎంతమంది ఉన్నారు, 2 4, తాజ్లో ఎంతమంది 2 4. సో అప్పుడు క్లియర్ అయిపోయిందండి మాకు అది. కానీ నైట్ అంతా మీరు మెలుకున్నారు కదా సార్? అసలు నైట్ అని కాదండి, 26, 27, 28 3 days. 3 days. ఇంటికి వెళ్ళకుండా కంప్లీట్గా బాంబే అక్కడ ఆఫీస్ ఎక్కడ సైట్లో అండి. అసలు ఎలా సార్ అసలు సినిమా కన్నా ఎక్కువ కనిపిస్తుంది. రియల్ ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇన్సిడెంట్ అండి. వేరే వర్షన్స్ వచ్చాయి. సో ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎనీ వర్షన్. సో ట్రూత్ ఈస్ సంథింగ్ ఎల్స్. సో సార్ ఈ మొత్తం ఎపిసోడ్ లో బాంబే పోలీస్ ఫెయిల్యూర్ అనుకోవచ్చా, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనుకోవచ్చా? ఇది ఎవరు ఫెయిల్యూర్ అనుకోవడానికి లేదండి యాక్చువల్గా. సో ఇంటెలిజెన్స్ ఎప్పుడు ఇట్ కమ్స్ ఇన్ టిట్స్ అండ్ బిట్స్. సో ఇప్పుడు మీరు క్రిమినల్ అనుకోండి, మీ మైండ్లో ఏముందో నోబడి విల్ నో ఎక్సెప్ట్ యూ. సో ఓన్లీ వీ విల్ నో బై యువర్ యాక్షన్స్, ఇది అని చెప్పేసి. సో అది అన్నీ కలిపి ఒక కంప్లీట్ పిక్చర్ రావడానికి ఇట్ డింట్ హ్యాపెన్ దట్ టైం. సో అది ఇంప్రూవ్ చేయడానికి దాని తర్వాత ఇప్పుడు నా రెగ్యులర్ మీటింగ్స్, సో డిఫరెంట్ పీపుల్ విల్ సిట్ టుగెదర్ సో దట్ దే విల్ గెట్ ద క్లియరర్ పిక్చర్ ఆర్ క్లోజర్ టు ద. సార్ బాంబే పోలీస్ యాక్చువల్గా 1-to-1 కానీ గ్యాంగ్ వార్కి ఫైట్ చేయడానికి ఎక్స్పీరియన్స్ ఉంది. అవునండి, మీరు ఆల్రెడీ చాలా చేశారు. కానీ ఇటువంటి ఇన్సిడెంట్ కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ప్రపంచం మొత్తం మీద ఇట్లాంటి ఇన్సిడెంట్ కాలేదు. లేదు. అంతకుముందు ఒకటే ఒక హోటల్లో ఎక్స్ప్లోజివ్స్ తీసుకొని వెళ్ళారు. అదర్ దెన్ దట్ దేర్ వాజ్ నో ఇన్సిడెంట్. అదే సార్ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు గ్యాంగ్ వార్క్ చూసారు, గ్యాంగ్ వార్క్ చేంజ్ బాంబే పోలీస్ దాంట్లో కంప్లీట్ గా ఎక్స్క్లూజివ్గా ఉన్నారు, అది డౌటే లేదు. కానీ ఇటువంటి అటెన్షన్ డైవర్షన్ ఇది ఒక దగ్గర చేస్తుంటాడు, ఇంకో దగ్గర బ్లాస్ట్ చేస్తుంటాడు. అంటే ఇక్కడ ఉంది, ఎక్కడ వెళ్తున్నాడో అని మీరు థింక్ చేసే లోపు ఇంకొక ఇన్సిడెంట్ జరుగుతుంది. దీనికి ఎక్స్పీరియన్స్ ఎలాగొచ్చారు, దీన్ని ఆ స్పాట్లో ఎలాగ డెసిషన్ తీసుకుని చేశారు? ఆఫీసర్స్ అంతా కోఆర్డినేషన్ అవ్వడం. ఆఫీసర్స్ అంటే ఫస్ట్ టు రెస్ట్రిక్ట్ హిమ్ టు పర్టికులర్ ప్లేస్ అండ్ దెన్ న్యూట్రలైజ్. దీస్ ఆర్ ద బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ అండి. బట్ టు గ్రాస్ప్ హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్, వేర్ దే ఆర్ గోయింగ్ అండ్ వాట్ దే ఆర్ డూయింగ్, ఇట్ టుక్ సమ్ టైమ్ అండి. బట్ దీంట్లో దెర్ ఆర్ మెనీ సక్సెస్ అండి. దెర్ ఆర్ లైక్ అవర్ ఏజెన్సీస్ కుడ్ హియర్ వాట్ దే ఆర్ టాకింగ్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి ఇంటర్నేషనల్ లెవెల్లో. కానీ మీ వాళ్ళు కూడా చాలా మంది చనిపోయారు కదా సార్? మా వాళ్ళు చనిపోయారు. మా దాంట్లో కూడా వీ హావ్ సీన్ మెనీ హీరోయిక్ కేసెస్ వేర్. అదే చెప్పాను కదా, కానిస్టేబుల్, ఒక డీసీపీ, ఒక అడిషనల్ సిపి, మెనీ పీపుల్, దెర్ ఆర్ హీరోయిక్ స్టోరీస్ అండి దాంట్లో.
అంటే అది ఎక్స్పీరియన్స్ లేకపోతే జరిపింది సార్, లేదంటే వాంటెళ్ళి అక్కడ వాళ్ళ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో జరిపారు? అంటే కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్కి వెళ్ళడం, ఆపోజిట్లో ఫైర్ చేయడం కొన్ని కనిపిస్తుంటాయి. సమ్ ఆర్ యాక్సిడెంటల్ అండి, సమ్ ఆర్ యాక్సిడెంటల్. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. లైక్ ఇప్పుడు వీళ్ళు వెహికల్లో ఒక దగ్గర పోతూ ఉన్నారు, మా కర్కరే, కామ్టే అండ్ ఇంకొక అతను సాలస్కర్ అనే ఆఫీసర్స్. సో ఆ ఏరియాలో ఇట్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ దీస్ పీపుల్ టు బి దేర్. అచ్చా. సో అదేమైందంటే వీళ్ళు ఒక ప్లేస్లో ఉన్నారు, ఇంకొక ప్లేస్లో హాస్పిటల్లో పోయారు. హాస్పిటల్లో దే ఫేస్ రెసిస్టెన్స్ ఫ్రమ్ అనదర్ సీనియర్ ఆఫీసర్ అండ్ ఈస్ టీమ్. అక్కడ ఇదైందని చెప్పేసి వాడు బయటకు వచ్చేసాడు. వీడు బయటకు వచ్చాడని వీళ్ళకి తెలియదు. వాడు బయటకు వచ్చాడు అండ్ లైట్ చూడగానే ఈ ఫైర్డ్. బికాస్ వాళ్ళు ఏంటంటే రోబోట్స్ లాగా ఉన్నారండి, దేర్ ఇస్ నథింగ్, మనిషి కనబడగానే ఫైర్ చేయడం. దట్ వే దే వర్ బ్రీఫ్డ్ అండ్ సెంట్. చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ కదా మీ వాళ్ళందరూ చనిపోవడం. ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్, బట్ వీ హ్యావ్ బికమ్ మోర్ స్ట్రాంగర్. ఓకే సార్, మీ వాళ్ళు చనిపోయిన తర్వాత డిపార్ట్మెంట్లో అసలు అది యాక్చువల్గా షాక్ డిపార్ట్మెంట్, ముంబై పోలీస్ కానీ మహారాష్ట్ర పోలీస్, అందులో రికవర్ అవ్వడానికి ఎంత టైం పట్టిందండి? రికవర్ ఫాస్ట్ అండి. బాంబే బికాస్ పీపుల్ సపోర్టెడ్ అస్, గవర్నమెంట్ సపోర్టెడ్ అస్. సో ఎక్విప్మెంట్ కానీ, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కానీ, ట్రైనింగ్ కానీ, దర్ ఇస్ ఎనర్జీ సెంటర్ వచ్చింది, ఒక ఫోర్స్ 1 అండ్ న్యూ ఆర్గనైజేషన్ మేము స్టార్ట్ చేసాం, విచ్ ఇస్ ఎలైట్ ఫైటింగ్ ఫోర్స్ ఇన్ బాంబే. తర్వాత విజిలెన్స్ ఇన్ సీ హాజ్ ఇంక్రీజ్డ్. సో మెనీ థింగ్స్ హ్యావ్ బీన్ డన్. సార్ బాంబే తర్వాత మీరు రిలేషన్షిప్? బాంబే తర్వాత ఐ వెంట్ టు డీజీ ఆఫీస్. డీజీ ఆఫీస్ నుంచి ఇదే జీవన్ దయ అని ఆరోగ్యశ్రీ దాంట్లోకి పోయానండి. తర్వాత అండి? తర్వాత ఐ వెంట్ ఫర్ ట్రైనింగ్లో వి స్టార్టెడ్ ఈ లెర్నింగ్ మోడల్స్ మొత్తం చేసామండి, విచ్ ఇస్ మోడల్ ఇన్ ద హోల్ కంట్రీ నౌ ఫర్ పోలీస్ ట్రైనింగ్. ఓకే. దాంట్లో దెన్ సెకండ్ ట్రైనింగ్ తర్వాత ఐ వెంట్ టు నాగ్పూర్ అండ్ పూణే. సార్ నాగ్పూర్లో మీ అచీవ్మెంట్ చాలా కనిపిస్తుంటాయండి. నాగ్పూర్ పూణే మెట్రో సిటీస్ అండి ఇవి. దిస్ ఐ న్యూ దట్ దే విల్ బి లాస్ట్ పోస్టింగ్స్ ఆర్ పెనల్టిమేట్ పోస్టింగ్. సో వీ హ్యావ్ టు డూ. అప్పటికి మనకు మెచ్యూరిటీ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఓపెన్ మైండ్ ఉంది ఫర్ సర్వీస్. సో వీ డిడ్ మెనీ థింగ్స్. వాట్ ఎవర్ పబ్లిక్ ఏ ప్రాబ్లం వస్తే, లైక్ బిజినెస్ మ్యాన్ లుక్స్ ఇఫ్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. సో వీ వర్ లుకింగ్ ఇఫ్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్. సో దట్ ఈస్ ద వే వీ అటెంప్టెడ్ అండి. నాగ్పూర్లో ఒక యూనిక్ ఎక్స్పెరిమెంట్ మేము చేసామండి. దాంట్లో వీ డిడ్ నాట్ డూ లేటర్ ఆల్సో. అక్కడ చాలా వచ్చేవండి. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ చాలా ఉన్నాయి. ఆఫీసర్స్ ఎవరు వచ్చినా కానీ దే విల్ బి వెరీ హ్యాపీ విత్ దట్ సిటీ. ఎందుకంటే చాలా పీస్ఫుల్ ఉంటుందండి. మనం ఎండ వేడి అని ఉంటుంది. ఇప్పుడు హోల్ కంట్రీలో ఊటీ, డార్జిలింగ్ వదిలేస్తే 40 డిగ్రీలు లేని సిటీ ఏది లేదు. సో 40 డిగ్రీలు ఆ 2 నెలలు ఉంటాయండి, ఏప్రిల్ మే. అవి వదిలేస్తే ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ సిటీ. లెస్ పాపులేటెడ్, మోర్ కంఫర్ట్, అమ్యూనిటీస్ చాలా ఉంటాయి దాంట్లో. సో అట్లాంటి సిటీలో ఎవరు రిటైర్మెంట్ కున్నా ఒక చిన్న ప్లాట్ కొందాము, ఇల్లు కొందాము అట్లా అని కొనేసేసిపోతారు. కొనేసి వాడికి ఇంకో పోస్టింగ్ పోయి అక్కడ రిటైర్ వచ్చేలోగా ఇక్కడ కూడా కూర్చుంటాడు ప్లాట్ మీద. సో జిస్కా బైన్సే ఉస్కా జమీన్ అని చెప్పేసి కూర్చుంటాడు. ఏమనంటే నువ్వు కొట్లాడు, కేసు చెయ్యి, సో కేసు చేసి జరిగి చనిపోతావు అని చెప్పేసి 10 రూపాయలు ఉంది చారానికి ఇచ్చారు. మీ వాళ్ళ దగ్గరకు వెళ్తే సివిల్ మ్యాటర్ అంటారు. సివిల్ మ్యాటర్ అని పోలీస్ పంపించేస్తారు. సో నేను చెప్పాను, క్రిమినల్ ట్రెస్పాస్ ఇస్ ఎ క్రిమినల్ ట్రెస్పాస్, ఇది నాట్ సివిల్ ట్రెస్పాస్. క్రిమినల్ అన్నప్పుడు అఫెన్స్ ఎట్లా కాదండి ఇది. సో చదివి చెప్పించి కొంచెం సీనియర్ లాయర్స్ పిలిపించి ఇది క్రిమినలా కాదా అండి అంటే క్రిమినల్ సార్ అని. సో ఓన్లీ ప్రాబ్లమ్ ఇది ఏంటంటే వీ యూజ్ కన్వీనియంట్లీ. ఇఫ్ ఐ వాంట్ టు హెల్ప్ మురళి ఐ విల్ సెల్ ఇట్ ఈస్ అ క్రైమ్. ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు హెల్ప్ ఐ విల్ టెల్ సివిల్ అండి, మీరు వెళ్ళిపోయి చూడండి కోర్టులో కొట్లా. సో మేమేం చేసామంటే ఒక లాయర్ ఉంటాడు, మా ఆఫీసర్ ఉంటాడు, సివిల్లో రెవెన్యూ ఆఫీసర్ ఉంటాడు, మున్సిపల్ కార్పొరేషన్ మనిషి ఉంటాడు, ఫారెస్ట్ మనిషి ఉంటాడు, దెన్ నాగ్పూర్ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ అని ఉంది, వాళ్ళ హెచ్ఎండిఏ లాగా ఎన్ఐటి ఉంటుంది. అందరిని కలిపి ఒక ఎస్ఐటి తయారు చేస్తాం. చేసి వాళ్ళకు ఒకటే రిక్వెస్ట్, దీంట్లో మనం తప్పు చేయకూడదు. తప్పు అంటే డబ్బులు ఎవరిదైనా తీసుకొని తప్పు చేసే పని చేయకూడదు, అసలే చేయకూడదు. వీ హ్యావ్ టు హెల్ప్ జెన్యున్లీ అండ్ మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ పీపుల్, అది ఇది అని చెప్పేసి ఎస్ సార్ అని అట్లాంటి వాళ్ళనే చెప్పాం. కొంతమందిని తీసుకొని టీం పెద్దది చేయకుండా. సో దాంట్లో ఫస్ట్ ఎవడైతే బిగ్గెస్ట్ ల్యాండ్ గ్రాబర్ ఉన్నో లోపలేసేసారు. ప్రాపర్గా దొరికాడు వాడు, ఎవిడెన్స్ ఉంది, మెసేజ్ పంపించారు, మెసేజ్ పోయింది, వాడు ఈ బిలాంగ్స్ టు పార్టీ ఇన్ పవర్ అండ్ ఆల్ దట్. బట్
వేసేసాం. తర్వాత కంప్లైంట్స్ మొదలయ్యాయి. దెన్ ఎవ్రీ కంప్లైంట్ వీ యూస్ టు గివ్ దెమ్. సో ఓకే, నువ్వు ప్రాపర్గా రాసేసి చేసేసి మొదలు పెట్టాలని చెప్పేసి. సో ఎంత ఎఫెక్ట్ అయిందండి, మోర్ దెన్ 750 పీపుల్ వాళ్ళది ఎవరిదైతే ప్రాపర్టీ ఇది చేసి పెట్టున్నారో దే జస్ట్ రిటర్న్ అండి. కాగితాల మీద రిటర్న్ చేసేసి మాకేం గొడవ లేదు, మీరు తీసుకోండి. ఇది మా పేపర్లో వచ్చింది. ఇంకా 700 మీదనే ఉంటాయి, మాకు తెలియకుండా చేసేసి. అంటే మా ఏసీపీ ఆఫీస్ ఎదురుగా ఈ ల్యాండ్ గ్రాబర్ మనుషులు ఉండేవాళ్ళండి బయట. అచ్చా మీరు నా మీద కంప్లైంట్ ఇస్తున్నారు, ఇవ్వకండి నేను సెటిల్ చేస్తానని చెప్పేసి. సో దట్ ఇన్ దట్ ఎవ్రీబడి హెల్ప్ డస్ అండి. సార్ ఆ ప్రాజెక్ట్కి ఆ మిషన్లో చేస్తున్నప్పుడు మీకు పొలిటికల్ ప్రెజర్ రాలేదా? సో పొలిటికల్ రాలేదండి, దే వర్ సపోర్టింగ్ యాక్చువల్లీ. సో మేము అదే అడిగి వాళ్ళకు కూడా చెప్పాము ముందే బ్రీఫ్ చేసేసి. మా హానెస్టీ ఆఫ్ పర్పస్ మీకు తెలుసు, మేము తప్పు చేసేసి చెప్పండి, మీరు ట్రాన్స్ఫర్ చేయండి, సస్పెండ్ చేయండి, వీఆర్ ఓకే. మా ఇంట్రెస్ట్ ఈజ్ టు హెల్ప్ పీపుల్, ఇది చేస్తాము, మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పండి, దాంట్లో ప్రాబ్లం లేదు, ఏదైనా మా తప్పు అయితే మేము కరెక్ట్ చేసుకుంటాం. నో ప్రాబ్లం, వీ నో యూ, వీ గో అహెడ్. సో 3-4 months చేసామండి, బ్రహ్మాండమైన రిజల్ట్స్ అండి. అండ్ ఎవ్రీబడి లాయర్స్ కోఆపరేట్ చేశారు, జడ్జిల ముందు కూడా వీ ప్రజెంటెడ్ అవర్ కేస్, దే అప్రిషియేటెడ్ అవర్ థింగ్. సో దానివల్ల ఇట్ వాజ్ సక్సెస్ఫుల్ అండి. సార్ నాగ్పూర్లో ఒకే పార్టీ చెందిన ఇద్దరు పెద్ద పొలిటీషియన్స్ ఇద్దరు, వాళ్ళకి క్లారిటీ ఉందండి. దే ఆర్ టూ, వాళ్ళిద్దరి నుంచి మీకు ఎప్పుడు రాలేదు ప్రెజర్? టూ గుడ్ అండి, దే సపోర్టెడ్ ఆల్ గుడ్ ప్రాజెక్ట్స్, దే సపోర్టెడ్. అండ్ పొలిటీషియన్ అండి, మేము అదే నేను రెండు, ఒకటి ఆనెస్ట్ ఆఫ్ పర్పస్, రెండవది ఇఫ్ పొలిటీషియన్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో హీ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, ఇఫ్ హీ ఈస్ టెల్లింగ్ వీ హ్యావ్ టు హియర్ హిమ్ అవుట్, అండర్స్టాండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎ ట్రూత్ ఇన్ ఇట్. సమ్టైమ్స్ మనం ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి పోయాను, అక్కడ పోయాను, ఐ మే నాట్ బి అప్రిషియేటింగ్ రియల్ థింగ్. సో ఇఫ్ ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ఫీడ్బ్యాక్, ఐ మేక్ కోర్స్ కరెక్షన్స్ అండ్ మూవ్ ఫార్వర్డ్. సో ఆ విధంగా అప్రోచ్ ఉంటే దెర్ ఇస్ నో ప్రాబ్లం. అండ్ దే సపోర్టెడ్ అండ్ దే లైక్డ్ దిస్ ఐడియా వెరీ మచ్. అండ్ యాక్చువల్లీ 3 నెలలు 4 నెలల తర్వాత ఐ జస్ట్ క్లోజ్ సడన్లీ వన్ డే, బికాజ్ ఎనీ గుడ్ కెనాట్ బి ఎక్స్టెండెడ్ ఫర్ లాంగ్. సో చేసేస్తే ఎందుకు మూసేసామని, ఇట్స్ పర్పస్ ఇస్ అవుట్. సార్ ఇది కాకుండా ఇంకా బాగా గుర్తుందంటే మీకు నాగ్పూర్ అనేది అక్కడ కూడా ఒక మాఫియా కనిపిస్తుంటుంది. మాఫియా అది స్మాల్ అండి, దాంట్లో అంటే ఇండస్ట్రియల్ మాఫియా ఉంటుంది కదండి. ఇండస్ట్రియల్ మాఫియా కంటే లోకల్ చిన్న గ్యాంగ్స్ వాళ్ళు ఉండేవాళ్ళండి. బై ఫార్మ్ యాక్షన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లేవంటారా? ఎక్స్చేంజ్ ఏం ఫైర్ అవసరం లేదండి. దాంట్లో అన్ని మీరు అన్నారు కదా, పీడీ యాక్ట్లు అట్లాంటివి వేరే అక్కడ ఉండేవి, ఎంపీడీ అని ఉండేది, దాంతోనే అయిపోయింది అంతే, సెటిల్ అయిపోయింది. మీ అంటే ఫోకస్డ్గా చేసేది అండ్ సైంటిఫిక్గా చేసేదండి. సైంటిఫిక్ అంటే సింపుల్, ఇప్పుడు ఒక స్లమ్లో ఈవినింగ్ క్రైమ్ అవుతుందంటే ఒక ఈవినింగ్ టైం అవర్ పర్సన్ విల్ బి దేర్, అవర్ విజిబుల్ పెట్రోల్ వ్యాన్ విల్ బి దేర్. ఆర్ ఇంకొక దగ్గర 10 గంటల టైంలో అక్కడ అవుతుంది, సో 10 గంటల టైంలో అక్కడ మా వాళ్ళు ఉండేవాళ్ళు. ఆర్ 10 గంటల టైంలో ఓన్లీ పలానా మనిషి వల్ల అవుతుంది, పలానా మనిషి విల్ బి టేకెన్ కేర్. సో అట్లా సైంటిఫిక్గా వితౌట్ షౌటింగ్, వితౌట్ ఎనీ హార్ష్ విజిబుల్ మెజర్స్ వీ కంట్రోల్డ్ క్రైమ్ అంటే. ట్రాఫిక్ సిస్టమేటిక్ ట్రాఫిక్లో చెప్పాను కదండి, బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసేసి మల్టీప్రాంగ్డ్ ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, వీటి వల్ల చాలా ఇంపాక్ట్ ఉంది సార్. సాధారణంగా యూనిట్ ఆఫీస్ పర్ఫెక్ట్గా ఉంటే కింద గ్రౌండ్ లెవెల్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. అది వాక్ ద టాక్ ఇంపార్టెంట్ అంతే కదా సార్. మనం మాట్లాడడం కాదు, యాక్షన్ కూడా అదే అదే. అక్కడ కూడా కొంచెం ఏవైనా తోక జాడేసి ఏం చేస్తారు మీరు? తగ్గిపోతాయండి, చాలా తగ్గిపోతాయి. దే అండర్స్టాండ్ వెరీ వెల్ అండ్ దేర్ ఆర్ వెల్ మీనింగ్ ఆఫీసర్స్ అండ్ మెన్, చాలా వెల్ మీనింగ్. కానీ సాధారణంగా సార్ అన్ని డిపార్ట్మెంట్ కరప్షన్ ఉంటుంది, కానీ పోలీస్ అందుకు విజిబుల్ కరప్షన్ కాబట్టి దీనికి ఎక్కువగా ప్రయారిటీ చూపిస్తుంటారు మీడియా కానీ సినిమా. అటువంటి ఇష్యూలు చిన్న ఇష్యూలు సార్, అంటే కొంతమంది కావాలనే ప్రొవోక్ చేస్తారు, డబ్బులు తీసుకోమని, బండి తీసుకోమని, కానీ 100 రూపాయలు తీసుకున్న కానిస్టేబుల్ హైలైట్ అవుతారు, కోట్లు తిన్న వేరే డిపార్ట్మెంట్లు సైలెంట్గా ఉంటారు. అటువంటి సిచ్యువేషన్ చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది సార్? పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత సర్వీస్ చేస్తున్నా ఒక చిన్న విషయంలో ఇంత డ్యామేజ్ అవుతుంది. బట్ మేము చూసింది ఏంటంటే, మనము చేసే పని కరెక్ట్ ఉండి పబ్లిక్కి కమ్యూనికేట్ చేసామనుకోండి, దే అప్రిషియేట్. ఓకే. సో వాళ్ళేమి ఇట్లా అది అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు, లైక్ నాగ్పూర్ మీరు ఇంత అంటున్నారు కదా, నాగ్పూర్లో ఏంటంటే దెర్ ఇస్ నాట్ మచ్ బిజినెస్ యాక్టివిటీ దట్ టైం. సో ఇప్పుడు బాంబేలో అంటే బాలీవుడ్, బిజినెస్ ఇవి ఫుల్ ఉంటాయి, దాని తర్వాత క్రైమ్ ఉంటుంది. నాగ్పూర్లో ఏం లేకపోయేసరికి ఎవ్రీ పేపర్ విల్ క్యారీ క్రైమ్, ఈరోజు ఇంత అయింది, ఈరోజు ఇంత అయింది, ఈరోజు ఇంత అయిందని. బట్ వీ ఎక్స్ప్లెయిన్ వేరే ప్లేస్లలో మనకంటే ఎక్కువ అవుతుంది, మనది ఇట్లా కంట్రోల్ చేస్తున్నాము. వీ యూస్ టు టెల్ ఓపెన్లీ, మీకేమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి.
సో దట్ వాజ్ ఫెంటాస్టిక్ అండి. అండ్ నాగ్పూర్ మీకు బాగా మెమరబుల్. మెమరబుల్ నాగ్పూర్ ఎక్స్పెరిమెంట్స్ తీసుకెళ్ళి మేము పూనాలో చేసాం. పూనాలో నాగ్పూర్ తర్వాత పూణే అండి. పూనా సార్ పూణే అనగానే అక్కడ కూడా మీకు మాఫియాలు కనిపిస్తాయి. పర్టికులర్గా మీకు నచ్చంది ఒక కేసు ఉంటుంది అక్కడ, బుధవారపేట, పూణే. ఆ బుధవారపేటలో ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడి నుంచైనా మిస్సింగ్ అయిన గర్ల్స్ అందరూ కూడా అక్కడే కనిపిస్తుంటారు. దాని మీద ఏం ఫోకస్ చేస్తారు? సేమ్ ఇప్పుడు నేను చెప్పాను కదండి, అక్కడ కామాటిపూర్లో ఏది చేసాం అదే. వన్ ఇస్ అ ఫోర్సిబుల్గా ఎవరిని దాంట్లో పెట్టకూడదు. రెండవది మైనర్ గర్ల్ నో క్వశ్చన్. రైట్. సో ఈ రెండు స్ట్రిక్ట్గా ఉన్నాము. మూడోది కూడా అక్కడ ఫైనాన్సెస్ చేసాము. ఇప్పుడు ఏంటంటే కొన్నేళ్ళైన తర్వాత కామాటిపూర్, అది ఐఎమ్ టేకింగ్ యూ బ్యాక్. అక్కడ ఏంటంటే వాళ్ళు కొన్నేళ్ళైన తర్వాత అమ్మాయికి అర్థమవుతుంది, ఇంకా నేను ఇంటికి పోలేను, ఊరికి పోలేను, ఇక్కడే ఉండాలి. సో షీ గెట్స్ అడ్జస్టెడ్. బట్ ఆమె 100 రూపాయలు సంపాదిస్తే 90 రూపాయలు ఆ కోటి వాళ్ళకి తీసుకుంటుంది, 10 రూపాయలు వాళ్ళకి ఇస్తారు. సో దాట్ వీ చేంజ్ అండి. యూ ఓపెన్ యువర్ ఓన్ అకౌంట్ అండ్ ఇది చేయని చెప్పేసి కొంతమంది ఎన్జిఓలను పెట్టేసేసి, ఎన్జిఓ యూస్ టు డూ అండ్ వీ యూస్ టు సపోర్ట్. పింపుల్ టైట్ చేసేవారు సార్? పింపుల్ అందరినీ లోపలేసేది అంతే. నో పింపుల్ బి దేర్. సో అంటే పేటా యాక్ట్ బాగా ఇంప్లిమెంట్ చేశారు. సిస్టమేటిక్ గా చేసేవారు, వెరీ సిస్టమేటిక్. కానీ బుధవారపేట అనగానే బుధవారపేట ఇస్ నథింగ్ కంపేర్ టు కామాటి. సార్ మీరు పూణేలో మాల్ఖానాలో ఉన్న మెటీరియల్ని డిస్టిలేట్ చేయడం ఒకటి, నెక్స్ట్ మార్దాను, అదే టైంలో కరోనా, ఇవన్నీ ఒక్కసారి ఎందుకంటే ఒకటి చేసుకొచ్చారు. పర్టికులర్ కరోనా టైంలో మీకు ఏమైనా ఈ కార్యక్రమాలన్నీ కూడా బ్రేక్ పడ్డాయా? అంటే మీరు కరోనా వచ్చే కంటే ముందు ఒక 6-7 నెలలు నాకు టైం దొరికిందండి. సో దట్ వీ స్టార్టెడ్ డూయింగ్. సో దాంట్లో మీరు మాల్ఖాన్ అని చెప్పాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ అంటే మనం చూసాం కదండి, ఇప్పుడు బ్యాంకులు ఫ్రంట్ ఆఫీస్లో ఎంత ఇంప్రూవ్ అయిపోయాయండి. మనం 20 ఏళ్ళ కింద చూసినవి ఇప్పుడు చూసినవి. సో వై కాంట్ పోలీస్ స్టేషన్ ఫ్రంట్ ఆఫీస్ అట్లెందుకు ఉండకూడదు అని చెప్పేసి, సో ఫ్రంట్ ఆఫీస్లు అన్నీ మార్చేసామండి మొత్తం. ఓకే. ఓన్లీ బై గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, నాట్ బై ఎనీ బడీస్ హెల్ప్. సో ఫ్రంట్ ఆఫీస్లు అన్నీ మార్చినప్పుడు దాన్ని అక్కడ వెహికల్స్ అవి ఇవి పడి ఉన్నాయి, ఈ సామాన్ అన్ని పడి ఉంటాయి. తర్వాత మ్యాన్ పవర్ కూడా కొంచెం ఉన్న మ్యాన్ పవర్ మొత్తం బిజీ ఉంటుంది అన్ని అకౌంట్స్ పెట్టాలి. సో వి సైడ్ వై కాంట్ బి సెంట్రలైజ్ ఆల్ ద థింగ్స్ అని చెప్పేసి వేర్ హౌస్లు గోడౌన్స్ ఉన్న వాళ్ళని పిలిచాము. కొంచెం మీరు ఐడియాలు చెప్పండి. సో దే ఎక్స్ప్లెయిన్ ఎక్కడ ఎట్లా డాకెట్ చేయాలి, ఎట్లా దానికి ఆర్ఎఫ్ఐడి ఇవ్వాలి, ఎట్లా దొరుకుతుంది. సో అంతా కలిపి ఒక దగ్గర ఆర్గనైజ్ చేసేసి వీ హ్యావ్ డన్. దట్ వాజ్ ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ వీ హ్యావ్ డన్ అండ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. ఈవెన్ టుడే ఇట్ ఈస్ రన్నింగ్ అండి. కానీ మీరు మంచి ఇన్వాల్వ్ చేశారు, కానీ మ్యాన్ పవర్ మాత్రం చాలా మీ వాళ్ళ కింద వాళ్ళు ఇబ్బంది పడ్డారట. సేవ్ అయ్యారండి దాంట్లో. సేవ్ అవడం కాదండి, వాళ్ళు ఏదో చిన్న చేసుకుందాం అనుకున్నా సార్ వచ్చి మాకు కడుపు కొట్టాడు. లేదు అట్లా అండి, అదే అండి చూసాను కదా. అకౌంటబిలిటీ లేకుండా ఉండేది కదా, అకౌంటబుల్ చేశారు. అకౌంటబిలిటీ ఉండడం వల్ల ఇనీషియల్ రెసిస్టెన్స్ ఉంటుందండి. ఎనీ చేంజ్ మనకైనా కానీ ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్ పోతే చేంజ్ ఇస్ డిఫికల్ట్. బట్ ఆ చేంజ్ని మనం పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేసి కమ్యూనికేట్ చేస్తే పీపుల్ లైక్ ఇట్ అండ్ దే కమ్ బ్యాక్ అండ్ దే విల్ ఓన్లీ టెల్ ఐడియాస్. సో ఇట్లా కాదు ఇట్లా చేద్దాం సార్, ఇట్లా కాదు ఇట్లా చేద్దాం అని చెప్పేసి. అండ్ దే సిన్స్ దే ఆర్ క్లోజర్ టు ద ప్రాబ్లమ్, దే హ్యావ్ బెటర్ సొల్యూషన్స్ దెన్ అస్. ఓకే. కానీ మీరు సేవా అనే కార్యక్రమంలో కంప్లైంట్కి ఎంక్వైరీ చేయడం, ఆ పర్పస్ సాల్వ్ అయ్యేందులో చేయడం, ఒక థర్డ్ పార్టీ ఎంక్వైరీ జస్ట్ లైక్ ఇది కూడా మీరు ఒక కానిస్టేబుల్ వచ్చాడండి మాకు. మేము ఏంటంటే ఒక స్టాఫ్ ఆఫీసర్ ఉండేవాడు మాకు. బయట ఎవరు వచ్చినా కానీ పేరు రాసుకునేవాడు, తర్వాత ఫోన్ నెంబర్ రాసుకోమని చెప్పేవాడిని. అంత విన్న తర్వాత పలానా వాళ్ళకి చెప్పాను, అతను పోగానే చెప్పేవాడిని, ఓకే పలానా వాళ్ళకి చెప్పాను, నువ్వు 2 రోజుల తర్వాత ఆయనకి ఫోన్ చేసి పని అయిందా లేదా అడుగు అని చెప్పేసి. సో ప్రోయాక్టివ్గా మురళి గారు మీరు మొన్న వచ్చిపోయారు, మీ పని అయిపోయిందా, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, హెల్ప్ కావాలా సార్ అడుగుతున్నాను. సో కానిస్టేబుల్ చూసి ఒక 5 రోజుల తర్వాత దగ్గరికి వచ్చాడు. సార్ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు చేశారు, బట్ ఎంటైర్ సిటీస్ యువర్స్, హౌ కెన్ యూ డూ లైక్ దిస్ అంటే ఏమంటే లేదు సార్ పోలీస్ స్టేషన్లో వచ్చిన వాళ్ళకి కూడా చేయాలి కదా. సో పోలీస్ స్టేషన్లో ఎవరు వచ్చినా కానీ దెన్ వీ కేమ్ అవుట్ విత్ ఎ సాఫ్ట్వేర్ విచ్ వాజ్ ప్రిపేర్డ్ ఇన్ నాగ్పూర్ ఓన్లీ. అక్కడ టేక్ ఆఫ్ కాలేదు. ఇక్కడ చెప్పాం అతన్ని తెచ్చి ఎవరు ఎంట్రీ అయినా కానీ అతని ఫోటో, పేరు, ప్రాబ్లం ఏది ఉంటే, లేకుంటే నంబర్ ఇస్తారు కదండి, ఏదైనా అక్నాలెడ్జ్మెంట్ నెంబర్, ఎన్సీ నెంబర్ అండ్ ఎఫ్ఐఆర్ నెంబర్ అందులో వేసేసి అది వేసేసి మాకు వచ్చేసేది. సేవా సెంటర్లో సర్వీస్ ఎక్సలెన్స్ విక్టిమ్ అసిస్టెన్స్ సేవా సెంటర్. సో అందులో రాగానే దెన్ వీళ్ళు ఫోన్ చేసేవాళ్ళు. ఇనిషియల్గా సేమ్ డే ఫోన్ చేసేవాళ్ళు. సేమ్ డే ఫోన్ చేస్తే వాళ్ళకి అప్పటికి పని అయిపోదు కదండి, ఇట్ టేక్స్ టైం. సో మా అమ్మాయిలే వచ్చి చెప్పారు, సార్ రోజు చేయకూడదు, మనం 2-3 రోజుల తర్వాత చేద్దామని. సో వాళ్ళు మన రిలేషన్ లాగా, మన దగ్గర ఎట్లా అన్న అని అడుగుతాము, అమ్మ, మా మామ, కాక, అత్య అని చెప్పేసి వాళ్ళు మాట్లాడేసి పని అయిందా లేదా, వాళ్ళు ఏది చెప్పినా అయిందని చెప్పినా కానీ మాట్లాడడంలో ఒక్కోసారి అర్థమవుతుంది కాలేదు, లేక అయినా కానీ ఏదో గడుబడైంది. సో అవన్నీ చెప్పేవాళ్ళు. సో వాళ్ళకి మళ్ళీ
వీ యూస్ టు హ్యావ్ వీక్లీ రివ్యూ అండి. ఏమన్నా కానీ కరోనా రాని వానబడిని ఎండుండని ట్యూస్డే రివ్యూ మీటింగ్ టీఆర్ఎం అని మార్నింగ్ ఒక 8:30 నుంచి 9:30 లేకుంటే 10 వరకు ఉండేది మ్యాక్సిమం, అంతే టైం ఎక్కువ ఉండదు. బట్ వీ విల్ రివ్యూ ఆల్ దీస్ థింగ్స్, ఎవ్రీబడి క్యాన్ టెల్ అండ్ ఆల్ దట్. సో దాంట్లో చెప్పేవాళ్ళం, మరి ఈ పలానా పాటిల్ చాలా బాగా చేశాడు, అతనికి హెల్ప్ చేశాడు, ఈ మే బి కానిస్టేబుల్ ఆర్ హవల్దార్, హెల్ప్ చేశాడు, దానివల్ల చాలా బాగా అయింది, ఆమె చాలా అప్రిషియేట్ చేసింది అని చెప్పేవాళ్ళు. ఎక్కడైతే చేయలేదో దాని పేరు తీసుకోకుండా వీ యూస్ టు టెల్, పలానా ఏరియాలో పని కాలేదు, అతనికి అర్థమయ్యేది. సో బై దెన్ ఎవ్రీబడి స్టార్టెడ్ ఇంప్రూవింగ్, దే పేయింగ్ అటెన్షన్, జనరల్ సర్వీస్ లెవెల్ ఇంప్రూవ్ అయిపోయిందండి దాంట్లో. కానీ ఇన్పుట్స్ బాగానే వచ్చాయి సార్ మీకు? చాలా ఇన్పుట్స్ వచ్చాయి. మోర్ దెన్ 252,000 ఆడియో రికార్డింగ్స్ వీ హ్యావ్ అండి. అప్పుడు ఇప్పుడు నాకు లేవు, బట్ అవి మానిటర్ చేసేవాళ్ళు, సీనియర్ ఇన్స్పెక్టర్స్ వచ్చి వినేవాళ్ళు, వాళ్ళందరితో. సో జనరల్ వాళ్ళు పోయి బయట చెప్పుకునేవాళ్ళు. నేషనల్ అవార్డ్స్ ఆల్సో ఇట్ గాట్ అండి అది. సార్ 6 months వరకే మీకు వర్క్ ఉంది, తర్వాత కరోనా టైంలో మీకు ఈ మైగ్రేట్ ల్యాబ్ని వాళ్ళ ప్లేసెస్ తీసుకెళ్ళాలి. కరోనా ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్ అండి. హోల్ వరల్డ్ వర్క్డ్ బియాండ్ దేర్ కెపాసిటీ. మనం ఆలోచించని విషయాలు ఆలోచించి పనిచేసామండి ప్రతి మనిషి, ఎనీ ప్లేస్ ఇన్ ద కంట్రీ ఆర్ వరల్డ్. సో దాంట్లో మేము ఒకటే చెప్పాం, ఫస్ట్ కంట్రోల్ రూమ్లో చెప్పాం, నీకు ఎవరు ఫోన్ చేసినా అని, నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు తెచ్చి ఇవ్వమంటే మనం చేయలేమా, చేయొద్దు, కానీ నాకు అంబులెన్స్ కావాలి, నాకు హాస్పిటల్ పోవాలి, లేకుంటే మా పలానా ఆక్సిజన్ కావాలి, మా అమ్మ అక్కడే ఇరుక్కుపోయింది, ఆమె ఇక్కడ రావాలి. సో ఎనీ ప్రాబ్లం మా పోలీస్ది కాదు అని చెప్పకూడదు, వీ హ్యావ్ టు రైట్ డౌన్ అండ్ సాల్వ్. సో ఆ విధంగా వి స్టార్టెడ్ విత్ దట్ యాటిట్యూడ్ అండి. దాంట్లో అన్ని మా వాళ్ళు దెన్ ఇనిషియల్ రెసిస్టెన్స్ ఉండింది, మనం ఎందుకు చేయాలి సార్ అంటే, ఇది పెక్యులర్ సిచ్యువేషన్, రేపు ఉంటామో లేదో తెలియదు, మనం చేయాలి. సో దే స్టార్టెడ్ డూయింగ్ అండి, ఫెంటాస్టిక్. అండ్ దాంట్లో అన్ని చాలా ఇనిషియేటివ్ తీసుకున్నామండి. ఎవ్రీడే మేము మా మిస్సెస్ డాక్టరుతో 4 గంటల నుంచి 6 గంటలకు మేము మొత్తం ప్రపంచంలో ఎక్కడ ఏమైంది, వాళ్ళ బ్యాచ్మేట్స్ ఫ్రెండ్స్ అందరు మాట్లాడేసి ఏమేం చేస్తున్నాను మాట్లాడేది. మళ్ళీ 8 గంటలకు నేను పోయేది, పోలీస్ జాబ్ కాదు అయినా కానీ ఐ వుడ్ స్పీక్ టు అదర్ అఫీషియల్స్, అరే వాళ్ళు అక్కడ ఇట్లా అయింది, ఇట్లా చేస్తున్నారు. సో దెన్ వీ విల్ మీట్ టుగెదర్, వీ విల్ ఫార్ములేట్ ఐడియాస్ అండ్ డూ. దాంట్లో లైక్ ఉన్నంత వరకు పోలీస్లో డెత్ వాజ్ ఓన్లీ 1 అండి. ఆ 1 కూడా ఎందుకంటే అతను లీవ్లో ఉండి ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చాడు, అదర్వైజ్ ఫ్యామిలీస్ అంతా వీ టుక్ కేర్ అండి దాంట్లో. ఆ టైం అంటే పబ్లిక్ కాకుండా మా మ్యాన్ పవర్ కూడా, దెన్ ఈవెన్ రిటైర్డ్ ఆఫీసర్స్ వీ క్రియేటెడ్ ఎ పర్సన్, వాళ్ళందరికీ మాట్లాడేసేసి వాళ్ళకి కూడా డబ్బులు వదిలేసి యూ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. పబ్లిక్కి కూడా అండి, చాలామంది మనం ఇప్పుడు అదేంటండి ఒక మెడిసిన్ ఏదో ఉండింది కదా, దొరకడం కష్టం ఉండేది అప్పుడు కోవిడ్ టైంలో. మా వాళ్ళకని మేము తీసి పెట్టాం, పబ్లిక్ వాళ్ళు వచ్చి అడిగినా ఇచ్చేసేవాళ్ళం. సార్ మార్దాన్ కూడా పెట్టారట కదా, ఒక మార్దాన్ చేశారట మీరు? మార్దాన్ ఏంటండి? ఒక మంచి కోవిడ్కి అనుకూలంగా, అంటే కోవిడ్ తీసుకుంటే జాగ్రత్తల మీద ఒక ర్యాలీ లాంటిది. లేదు ర్యాలీ ఏం చేయలేదు, బట్ వీ యూస్ టు హెల్ప్ పీపుల్ అండి. ఎవరు ఏది అడిగినా చెప్పేవాళ్ళము. ఒక హెల్ప్ లైన్ హోల్ స్టేట్లో పోలీస్కి స్టార్ట్ చేసాం, ఫ్యామిలీస్కి. సో మీరు ఏది ప్రాబ్లం ఉన్నా అడగండి, గైడెన్స్ ఇస్తామని. సో దట్ వాజ్ వన్. అంటే మీకు పూణే అనేది కోవిడ్తో మెమరబుల్ అంతే? కోవిడ్ మెమరబుల్, ఈవెన్ అదర్ ఎక్స్పెరిమెంట్స్ అండి, లైక్ సేవా ఈజ్ ఎక్స్పెరిమెంట్, భరోసా మన దేర్ ఇక్కడ స్టార్ట్ చేశారు, వీ స్టార్టెడ్ దేర్ అక్కడ. అది ఇట్ వాజ్ ఫెంటాస్టిక్ వర్క్ దేర్ విత్ ద హెల్ప్ ఆఫ్ సోషల్ వర్కర్స్ అండ్ ఆల్ దట్ వాజ్ గుడ్. మాల్కానా ఈజ్ అనదర్ థింగ్. దెన్ సర్వీస్ ఎట్ పోలీస్ స్టేషన్ లెవెల్ వాజ్ ఫెంటాస్టిక్ అండి. దాంట్లో పబ్లిక్ ఎలాగుంటారు సార్ అక్కడ? పబ్లిక్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అండి. అదే లిటిగేషన్ పెడుతుంటారు కదా? లిటిగేషన్ కాదు, చాలా తెలివైన ఇంటలెక్చువల్స్ వాళ్ళంతా, అండ్ గుడ్ హార్టెడ్ పీపుల్ అండి, గుడ్ హార్టెడ్ పీపుల్. ఆఫీసర్ మీద కంప్లైంట్ ఇవ్వడంలో ముందు ఉంటారు కదా సార్ వాళ్ళు? తప్పండి, దే విల్ క్రిటిసైజ్ యూ, బట్ ఇఫ్ యూ డూ గుడ్ వర్క్ దే సపోర్ట్ యూ లైక్ ఎనీ. సో వాళ్ళంతా మాతో పాటు తిరిగే వాళ్ళండి. ఎట్లా అంటే ఒకరోజు మా ఆఫీసర్ తీసుకొని వచ్చాడు, సార్ ఈయన వచ్చాడు, ఏంటంటే మనకి క్వార్టర్స్ కట్టిస్తాడు సార్, పేపర్లో వచ్చిందంటే పోలీస్ క్వార్టర్స్ లేవు, క్వార్టర్స్ కట్టిస్తాడని. ఏంటది మన ఏదో దీంట్లో ఏదో తిరకాసు ఉంటుంది కదండి, ఏం తిరకాసు ఉందని నేను ఇట్లా లేదు సార్ అట్లా లేదు, ఈయన నిజంగానే కట్టిస్తా అంటున్నాడు. నాగ్పూర్లో ఒక ఐ హాస్పిటల్ కట్టించారు, మాధవ్ నేత్రాలయ, వీళ్ళని ఐ రిమెంబర్ మాధవ్ నేత్రాలయ. అచ్చా వాళ్ళ. దెన్ అడిగాను ఏంటండి అంటే, లేదు పేపర్లో వచ్చింది మీ కానిస్టేబుల్స్కి క్వార్టర్ లేవు, మీరు ప్రపోజల్ చేశారు 8 hours, నేను అంత హోంవర్క్ చేశాను, మీరు 8 hours మీ మోడల్లోనే చేస్తాను, నేను ఏం వేరేం చేయను, దానికి డబ్బులు ఇస్తాను మీరు కట్టుకోండి,
8 అవర్స్లో 1 టవర్ నేను కట్టిస్తాను. 1 టవర్ ఈజ్ అబౌట్ 64 క్వార్టర్స్ అనుకుంటా. 64 నేను కట్టించేస్తాను. అచ్చా అమ్మ ఎక్కడ కట్టిస్తానంటే మీ ల్యాండ్లోనే కట్టించేస్తాను, మీకేం కావాలంటే నాకు ఏం వద్దు. సో ఆయన కండిషన్లు పెట్టాడండి, 2-3 కండిషన్లు. నా పేరు బయట చెప్పాల్సిన అవసరం లేదు, మీరు నా పేరు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, ఫోటో పేపరు ఏమి నాకు అక్కర్లేదు. నా కండిషన్ ఒకటి ఏంటంటే అది కానిస్టేబుల్స్కి అని చేస్తున్నాను, కానిస్టేబుల్స్కి ఇవ్వండి, ఆఫీసర్స్కి ఇవ్వకండి, ఓకే, అండ్ మీరు కట్టండి అన్నాడు. అంటే నేను చెప్పాను మేము కట్టమండి, మీరే కట్టించేయండి, మళ్ళీ మేము కట్టిస్తే దాంట్లో ఈ పర్సెంటేజ్ ఆ పర్సెంటేజ్ అన్ని హౌసింగ్ కార్పొరేషన్ ఉంది కదా, దాంట్లో కూడా సర్వీస్ ఛార్జ్ ఉంటుంది కదా, సర్వీస్ ఛార్జ్ అవన్నీ పోతాయండి. ఇప్పుడు మీరే కట్టిస్తే దాన్ని ప్రైవేట్ అతను కంట్రోల్ చేసినట్టు గవర్నమెంట్ చేయలేదు కదా, సో మీరు చేయండి అంటే లేదు అన్నాడు. లేదు అట్లయితేనే నేను ముందుకు తీసుకెళ్తాను, లేదంటే ఓకే అని చెప్పాడు. సో వీ వెంట్ అండ్ గవర్నమెంట్ వీ స్పోక్ టు ద హైయెస్ట్ అథారిటీ ఇన్ ద స్టేట్. ఆయన ఓకే లేదా, ఆయన నాకు తెలుసు మంచి అతను చేద్దామని. సో దే ఇష్యూడ్ ఎ స్పెషల్ గవర్నమెంట్ ఆర్డర్. దాంట్లో వాళ్ళు స్టార్ట్ చేశారండి పని. 10 రోజుల తర్వాత ఆయన పిలిచాడు, రండి మీరు అక్కడ మేము ఫౌండేషన్ కంటే మీరే చేయాలి అని చేయించేసి, జనరల్గా మన దగ్గర ఉంటుంది అంటే ఒక షాల్ వేసి ఒక నా కొబ్బరికాయ ఇస్తామా బొకే అవన్నీ, మన అక్కడ షాల్ శ్రీఫల్ అంటారు దాన్ని మహారాష్ట్రలో. జనరల్గా ఎవరికైనా మనం సన్మానం అంటే అది మినిమం థింగ్ వీ డూ. అది కూడా తీసుకోలేదండి ఆయన, మీరే ఫౌండేషన్ చేయండి అంత కూర్చోండి. సో దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే అతను ఓల్డ్ అతను. సో జనరల్గా కుటుంబంలో మొత్తం అందరిని పట్టుకొని వచ్చారండి. సో నేను అందరి కళ్ళలోకి చూస్తూ ఉన్నాను, ఎవరి పిల్లల్లో కోపం ఉందా అని చెప్పి. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ ఎంజాయింగ్ అండి. సో ఇతనే మళ్ళీ వారం తర్వాత పిలిచాడు నన్ను, రండి అని. ఏంటి అంటే టీ తాగుదాం రండి అని. పోయాను నేను అక్కడికి సైట్కి, కూర్చొన్నాడు ఆయన ఎంబడి కూర్చొని చేయిస్తా ఉన్నాడు. ఏం లేదు సార్, 1 టవర్ చేశారు, నేను 2వ టవర్ కూడా నేనే చేసేద్దాం అనుకుంటున్నాను. 2 టవర్లు హీ మేడ్ అండి, 64. సో 188 క్వార్టర్స్ ఆయన కట్టేసేసి ఇట్లా కీ ఇచ్చేసి వెళ్ళిపోయాడండి, అంతే. దట్స్ ఆల్. గ్రేట్ కదా సార్, గ్రేట్ పీపుల్ అండి. అంటే అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. చాలా మంది ఉన్నారండి, చాలా మంది. కోవిడ్ టైంలో కూడా చాలా మంది వస్తే మేమే మాకు వద్దండి సార్, అటువంటి వ్యక్తులు నిజంగా హెల్ప్ చేస్తారు, వాళ్ళకి దండం పెట్టచ్చు. గ్రేట్ అండి. కానీ వాళ్ళు ఎవరైనా ఫేవర్ అడిగారు అనుకోండి, మనం ఫేవర్ లేదండి, ఆయన కాదు, జనరల్ గా అటువంటి పోలీస్ స్టేషన్ కి ఒక ట్యూబ్లైట్ ఇస్తేనే వచ్చి అడుగుతుంటారు. ఎగ్జాక్ట్లీ, దానికని మేమేం తీసుకోలేదండి, ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదు. ఈయన ఏంటంటే మాధవ్ నేత్రాల చెప్పిన తర్వాత ఐ అండర్స్టూడ్ ఈజ్ డిఫరెంట్ పర్సన్. అందుకని దట్ ఆల్సో వీ వెంట్ టు గవర్నమెంట్స్ పర్మిషన్ తీసుకొని వీ డిడ్ అండి. ఇప్పుడు కోవిడ్ టైంలో చాలామంది వచ్చారు, మేము ఇది చేస్తాం అది చేస్తామండి. స్మాల్ శానిటైజర్ అవి తీసుకొని ఉండొచ్చు, అవి కూడా మాకు పోలీసులకు అవసరం అయిన తర్వాత మేము వెళ్ళి స్లమ్లో డిస్ట్రిబ్యూట్ చేసామండి. ఫుడ్ది మా ట్రాఫిక్ కానిస్టేబుల్ చేశారు, సార్ వాళ్ళు చెప్తున్నారు ఫుడ్ ఇస్తామని. సో వీళ్ళు తీసుకెళ్ళి ఇంకో స్లమ్లో ఇచ్చేవాళ్ళు. అరే వచ్చి అంత చిన్నగా ఎందుకు చేస్తున్నారు, యూ డూ ఫర్ ఎవ్రీబడి. సో హోల్ సిటీలో 16 lakhs ఇంకా చిల్లరండి, 16 lakhs మీల్స్ సప్లై చేసాం మేము కోవిడ్ టైంలో. సార్ ఈయన కట్టిన ఇంట్లో కానిస్టేబుల్ ఉంటున్నారు అంటే పొలిటికల్ మైలేజ్ కోసం చేశాడా, లేదు నిజంగానే ఎవరండి మీరు పోలీస్ క్వార్టర్స్ కట్టినా? లేదండి, అంతే ఈ జస్ట్ అవుట్ ఆఫ్ జెన్యూన్ లవ్. పేరు కూడా రాయించుకోలేదు? లేదండి, అసలు లేదు. చాలా గొప్ప విషయం కదా. గ్రేట్ పీపుల్ అండి, గ్రేట్ పీపుల్ అండి. సాధారణంగా మన కుడి చేతికి ఇస్తే ఎడం చేతికి తెలియకూడదు అదండి. రాని మీరేమైనా సన్మానం చేయించారా? లేదండి, అస్సలు లేదు. ఒక రోజు అతి కష్టం మీద ఆయన భార్య మా ఇంటికి భోజనానికి వచ్చారు, రమ్మని చెప్తే అప్పుడు. యాక్చువల్గా అటువంటి కార్యక్రమం సీఎం లెవెల్లో చేయించాలి కదా సార్? వచ్చారండి. ఇప్పుడు సీఎం ఆయన అప్పుడు సీఎంలో డిప్యూటీ సీఎం వచ్చాడు ఇనాగ్రేషన్కి, నేను అప్పటికి వెళ్ళిపోయాను. సో ఆయన డిప్యూటీ సీఎం ఆయన వెరీ పర్టికులర్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ ఆల్. చూసి ఒక 15 నిమిషాలు నేను చూసిపోతాను, నువ్వు కట్టిస్తున్నావు అంటే ఎవరితో ఎట్లా అని చెప్పేసి చూసి ఆయన ఈ స్పెండ్ 2 hours అండి, ఇది కన్స్ట్రక్షన్ అని. పీడబ్ల్యూడీ వాళ్ళని పిలిచి తిట్టాడు, ఇట్లా ఉండాలి చూడండి మీరు అని చెప్పేసి. గ్రేట్. అట్లా అక్కడ చాలా మంది ఉన్నారండి. అక్కడ కోవిడ్ టైంలో కూడా వీ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ హెల్పింగ్ పబ్లిక్. మీరు చెప్పండి సార్ మేము చేస్తామని చెప్పేసి. సో ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ హెల్ప్ వీ విల్ డూ, మీరు వాళ్ళకి అక్కడ చేయండి అంతే, మాకొద్దు. పోనీలో మీకు బాగా దేర్ ఆర్ పీపుల్ అండి. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది అక్కడ, దే స్పెండ్ ఎవ్రీ ఇయర్ 100 crores ఫర్ క్లీనింగ్ ఆఫ్ ద సిటీ. మున్సిపల్ కార్పొరేషన్ వాడు కూడా వాళ్ళకి ఫోన్ చేస్తారు, ఇక్కడ చెత్తని క్లీన్ చేయించండి అట్లా. సో ఆయన అరే నువ్వు అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ పోలీస్కి ఏం చేయట్లే, చెప్పండి సార్ చేస్తాం మేము కూడా.
బట్ వీ కాన్షియస్లీ డిసైడ్ వీ విల్ నాట్ డూ. మళ్ళీ మనం ఫేవర్ అడిగితే కష్టం. చెప్తాను ఎట్లా దాని ఇంపాక్ట్ అని. పక్క డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చాడు నాకు, సరే మీ ట్యూస్డే రివ్యూ మీటింగ్ మినిట్స్ నీకు దొరకకపోతే నన్ను అడగండి అన్న. నీకెక్కడ సంబంధం మా మీటింగ్లో నీకంటే, ఎవ్రీ దాంట్లో మీరు ఎట్లా రివ్యూ చేస్తారు, కొత్త ఇష్యూలు ఎట్లా తీస్తారు, హౌ డు యూ మానిటర్, అవుట్కమ్ ఎట్లుంది, అవన్నీ బ్యూటిఫుల్ లెసన్స్ సార్. అందుకని అన్నీ తీసి పెట్టుకున్నాను నేను. దట్ ఈస్ ద ఇంపాక్ట్. సో సేమ్ ఆఫీసర్ వాళ్ళు చెప్పేవాళ్ళు, సార్ మీరు తిట్టలేదు, కోప్పడలేదు, మా ఇన్సల్ట్ చేయలేదు, మమ్మల్ని అంతా రెస్పెక్ట్ ఇచ్చి మాతో ఇంత పని చేయించారు, మాకే తెలియదు. ఎందుకంటే ఓ రోజు ఎవ్రీ వీక్ మీటింగ్ తీసుకుంటూ ఉంటే వాళ్ళకి, ఇప్పుడు నేను ఆ పొజిషన్లో ఉంటే అరే ఇరిటేట్ చేస్తున్నట్టు రెగ్యులర్ మీటింగ్ ఏంటి, సో అని పేపర్లో వేయించారండి పెద్దది ఒక ఆర్టికల్. మీటింగ్ మంగళవారం ఉందంటే శుక్రవారం నుంచి మీటింగ్ గురించి తయారు చేయాలి, మంగళవారం మీటింగ్ ఏంటంటే బుధవారం శుక్రవారం మీటింగ్ గురించే పని చేయాలి, సో మేము రియల్ పని ఎప్పుడు చేయాలి అని పేపర్లు వేసారు. సో నేను మళ్ళీ ఇట్లా చేయబట్టుకొని కూర్చున్నా ఎట్లా చేయాలని. సో మా ఒక ఆఫీసర్ వచ్చాడు, సార్ అన్నాడు ఏమైందిరా అంటే, లేదు మీకు కొంచెం చూపించాలని. సో ఈ ప్రిపేర్డ్ ఏ పీపీటీ అండి, మనం రివ్యూ స్టార్ట్ చేయకముందున్న పొజిషన్ అన్నిట్లలో, అప్లికేషన్స్, పబ్లిక్ అప్లికేషన్స్ ఇస్తారు, ఎన్ని రోజుల్లో డిస్పోజ్ చేస్తున్నాం, అట్లాంటివన్నీ అన్ని వేలలో ఉన్నవన్నీ తీసుకొచ్చి 100లోకి అయిపోయాయి. సో ఒక 7-8 పారామీటర్లు తీసుకొని వచ్చాడు సార్. 8 మీటింగ్లు వీ యూస్ టు నంబర్ దెమ్, ఫస్ట్ మీటింగ్, సెకండ్ మీటింగ్, 8 మీటింగ్ తర్వాత అన్నీ తగ్గిపోయాయి. అరే బ్రహ్మాండంగా ఉందిరా, దీన్ని ఇట్లా చేద్దాం, వీ విల్ కాల్ ఆల్ ఎడిటర్స్. సో పేపర్లు వేసింది వాళ్ళు కూడా చదువుతుంటారు, ఎడిటర్స్ పిలిచారు. ఎందుకు పిలిచారని పెద్ద అందరు రిపోర్టర్లకు కోపం వచ్చింది, మమ్మల్ని పిలవకుండా ఎడిటర్లు పిలుస్తున్నాను అని. లేదు జస్ట్ ఇంటరాక్షన్ 3 महीने हो गया तो क्या कर रहे बताना जरूरी है అని. సో వాళ్ళకి వచ్చిన తర్వాత ఇట్లా మేము చేస్తున్నాం రివ్యూలో, ఇవి ఇట్లా ఇంపాక్ట్ అయిందండి. మా పీపీటీ అంతా 6 స్లైడ్లు 8 స్లైడ్లు ఎక్కువ ఉండవండి. సో అది చూపించిన తర్వాత మీరేమైనా ఉంటే ఐడియాలు చెప్పండి. వాళ్ళకి అర్థమైంది ఎందుకంటే and it's open అండి, ఓపెన్. If it works we will continue, if it doesn't work we will modify, if it doesn't work we will invent something new. But only prime objective is service to public, the needy people. ఓకే సార్, సాధారణంగా డిఎస్ఆర్ వచ్చినప్పుడు ఒక హెచ్బి అయింది అనుకో, నైట్ హెచ్బి డే హెచ్బి కానీ డిఎస్ఆర్ చెప్తున్నప్పుడు కొంతమంది ఆఫీసర్లు, మీకంటే ముందు పనిచేసిన ఆఫీసర్లు కొంచెం తిట్టేవారని డిఎస్ఆర్లో, మార్నింగ్ సెట్ కాన్ఫరెన్స్లో. కానీ మీరు మాత్రం ఓకే ఇలా జరిగింది, దీన్ని ఈ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయండి అని ఎంత పెద్ద ఎఫెన్స్ అయినా చాలా కూల్గా చెప్పేవారు అనేది మీ వాళ్ళు చెప్తుంటారు. అంటే ఆ ఓపిక ఎందుకు తెచ్చుకున్నారంటే, తిడితే పని అవుతుంది అనుకున్నారా, తిట్టకుండా వాళ్ళతో పని చేయించుకోవడం ఇంపార్టెంట్ అనుకుంటున్నారు? లేదండి, నాకు ఒక 2-3 గురువులు ఉన్నారు సర్వీస్లోనే, వాళ్ళు వెరీ మెచ్యూర్. ఒక అతను తెలుగు ఆఫీసర్ ప్రసాద్ గారు అని ఉన్నారు, ఇంకొక అతను అక్కడ మరాఠీ. ప్రసాద్ గారు అంటే మనం బి ప్రసాద్ గారా? కేఎల్ ప్రసాద్ గారు మహారాష్ట్ర క్యాడర్ అతను. సో ఇప్పుడు ఎట్లనే నేను ఇట్లా స్ట్రిక్ట్గా ఉండి ఇది చేస్తూ ఉంటే ఆయన చెప్పాడు, నీకు ఏం ఉద్దేశం ఏంది, సర్వీస్ ఇంప్రూవ్ కావాలి, ఒకసారి ట్రై చేయండి, నువ్వు అరవకుండా సైంటిఫిక్గా దాన్ని అనలైజ్ చేసి యూ ఎక్స్ప్లెయిన్ దెమ్, దే విల్ డూ. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మానిటరింగ్ ప్రాపర్ ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ డన్, అండ్ ఎవ్రీథింగ్ వాజ్ డన్ అండి. ఇట్ వాజ్ ఫెంటాస్టిక్. ఆ తర్వాత కోపం పడేది కాదు, ఎప్పుడు మనం సర్వీస్ చేసుకుంటూ పోయాం. సార్ పూణే తర్వాత అండి? పూణే తర్వాత ఇట్ వాజ్ లాస్ట్ లెగ్ అండి, 6 months ఐ వాజ్ ఇన్ యాంటీ నక్సల్ ఆపరేషన్ హెడ్గా ఉండేవాడిని. దాని తర్వాత డీజీ సివిల్ డిఫెన్స్గా రిటైర్ అయ్యానండి. సో దర్ నథింగ్ మచ్ ఇన్ దట్. సార్ సాధారణంగా తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే పోలీసులో ఉన్న ట్రాన్స్ఫర్స్ పొలిటికల్ పోస్టింగ్లు ఎక్కువ ఉంటాయి, ఆఫీసర్ పోస్టింగ్ తక్కువ ఉంటాయి. మహారాష్ట్ర కూడా అదే ఉంటుంది అంటారు? మహారాష్ట్ర మంచి వెల్ అడ్మినిస్టర్డ్ స్టేట్ అండి, అండ్ దే రెస్పెక్ట్ పీపుల్ హూ వర్క్. ఓకే, సో దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఆన్ దట్ కౌంట్. మనకి వాళ్ళకి పనిచేసే ఆఫీసర్ అంటే రెస్పెక్ట్ చేసి పని చేయించేసుకుంటారండి వాళ్ళు. దట్ వే ఇట్ వాస్ గుడ్. ఇప్పుడు కొంచెం మారింది అనుకుంటే. ఎంత రేషియో ఎంత ఉంటుందండి? ఇక్కడ మాకు 70-30 ఉంటుంది, అక్కడ ఎంత ఉంటుంది? 50-50 లేదు, 50 కూడా ఉండదండి. అప్పుడు ఇట్ ఈస్ జస్ట్ 3% or 5% అండి. ఇప్పుడు కొంచెం పెరిగి ఉందండి. సరే, ఎంత పెరిగినా ఒక 10% అనుకుందాం అండి. కంపేర్ టు అదర్ స్టేట్స్ ఇట్ ఈస్ స్టిల్ బెటర్ కంపేర్ టు అదర్స్. కానీ ఆఫీసర్ స్ట్రాంగ్ ఉండాలండి, మీ పర్పస్ క్లియర్ ఉండాలండి. మీకు డబ్బులు సంపాదించాలంటే బయటకు వెళ్ళండి, బిజినెస్ చేయండి, యూ విల్ గెయిన్ మచ్ మోర్. ఇక్కడుండి మనం తప్పు చేయడం అనేది నాట్ డన్ అండి. అండ్ ఇట్ ఈస్ ఇంత అవకాశం, మీరు సర్వీస్ చేయగలరు, అండ్ మీ మాట వల్ల ఇంకొకరికి డిఫరెన్స్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీలో దుఃఖం నుంచి ఆనందానికి పోగలరు అంటే ఇంత శక్తి ఎంతమందికి ఉందండి?
రాదండి. సో అంత ఆ శక్తిని వదిలేసేసి మనం హౌ కెన్ వీ డీమీన్ అవర్ ఓన్ సర్వీస్. దాంట్లో 33-34 ఇయర్స్ ఆఫ్ సర్వీస్లో ఖచ్చితంగా దెర్ విల్ బీ గుడ్ పోస్టింగ్స్ ఐ మీన్ వేర్ దెర్ ఇస్ హై ఆపర్చునిటీ టు సర్వ్. అది నా డెఫినేషన్. సో అట్లాంటివి అట్లీస్ట్ యూ విల్ గెట్ 6-7 అసైన్మెంట్స్ అండ్ యూ కెన్ ఎక్సెల్ ఇన్ దట్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ సాధారణంగా బాంబేలో పనిచేస్తున్నారు, మహారాష్ట్ర పనిచేసిన ఏ సీనియర్ ఐపీఎస్కైనా బాంబే కమిషనర్గా ఉండాలని కోరుకుంటుందండి. కానీ మీకు అది కానీ కోరిక ఉండొచ్చు అండి. కానీ మేమేమనుకున్నామంటే ఏ పోస్ట్లో ఉన్నా కానీ దాంట్లో మనం ఎక్సెల్ చేయాలి. వాట్ ఈజ్ ఆపర్చునిటీ ఫస్ట్ ఒక 1-2 నెలలు పడుతుంది అర్థం చేయడానికి. దాని తర్వాత వీ వుడ్ ఫైండ్ సంథింగ్ వేర్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ అండ్ వీ కెన్ మేక్ డిఫరెన్స్ అండ్ వీ మేడ్ డిఫరెన్స్. అంటే బాంబే కమిషనర్ కాకపోయినా ఏటీసీ కానీ చేయాలనుకుంటారు కదా. అట్లా ఉంటుంది జనరల్గా, ఇది కావాలి అది కావాలని. బట్ ఇప్పుడు హైండ్ సైట్లో నేను చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టింగ్ డాట్స్ అండి. విచ్ ఎవర్ పోస్ట్ ఐ హ్యావ్ డన్ ఇట్ వాజ్ లెర్నింగ్ అండ్ గేవ్ ఆపర్చునిటీ టు కంట్రిబ్యూట్ అండ్ ఐ కుడ్ కంట్రిబ్యూట్ అండి. సో దట్ వాజ్ వాట్ ఐ. సో మీ టోటల్ మీ సర్వీస్లో కన్వర్షన్ రేట్ ఎంత ఉంటుందండి? కన్వర్షన్ రేట్ ఎంత ఉంటుంది? కన్విక్షన్ రేట్ ఇప్పుడు స్టేట్ని బట్టి పోతుందండి, మనిషిని బట్టి పోతుంది. స్టేట్ కన్విక్షన్ రేట్ యాక్చువల్గా ఇయర్ ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ అండి, ఒక 90 ఇయర్ ఐ డోంట్ రిమెంబర్. 1 ఇయర్లో ఏంటంటే ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందండి. దాంట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ విల్ బి అవే ఫ్రమ్ పోలీస్. అప్పుడు పోలీస్ హెడ్ క్వార్టర్లో ఉండేవాళ్ళు. సో వీ వుడ్ ఇంటరాక్ట్ మోర్ అండ్ డూ ఇట్. సో దాన్ని తీసేసిన తర్వాత దట్ డ్రాస్టికల్లీ పడిపోయిందండి. అప్పుడు మొత్తం హోల్ కంట్రీలో పడిపోయింది, మహారాష్ట్రలో ఇంకా డ్రాస్టిక్గా పడిపోయింది. సో దాని తర్వాత దెన్ వి అనలైజ్డ్ అండ్ టుక్ వేరియస్ స్టెప్స్. దానివల్ల ఇప్పుడు కన్విక్షన్ రేట్ పెరిగిందండి. సార్ మహారాష్ట్రాన్ని కోట్ చేయట్లేదు కానీ సార్, జనరల్గా తీసుకుంటే మన ఇండియాలో మన సిస్టంలో అంటే పోక్సో కేసు మినహా ఎక్సెప్ట్ పోక్సో కేసు మిగతా క్రైమ్లో తీసుకుంటే ఫైనల్ పనిష్మెంట్ రాదండి, కేవలం ప్రొసీజర్ పనిష్మెంట్ మాత్రమే కనిపిస్తుంటుంది. రీజన్ ఏమనుకోవచ్చు అంటే ఒక ఎఫ్ఐఆర్ అయింది అనుకోండి సార్, ఎఫ్ఐఆర్ అవగానే ఇప్పుడు అతుల్య మన ఒక బెంగళూరు టెక్కి సూసైడ్ చేసుకున్నాడు కదండి. సో ఇట్ ఈస్ అన్ ఐ ఓపెనర్. హీ సేస్ సిస్టమ్ యాజ్ రాటెన్ బికాస్ నేను చేసింది ఏం లేదు, అమ్మాయి డబ్బులు అడుగుతూ ఉంది అండ్ షీ హాజ్ రిజిస్టర్డ్ 10 కేసెస్ అగెన్స్ట్ హిమ్ అండి. 498 ఎక్స్ట్రాషన్ అని 110 కేసులు రిజిస్టర్ చేసి అల్టిమేట్లీ ఇట్ లెడ్ టు హిస్ సూసైడ్. సో దిస్ షుడ్ ఓపెన్ అప్ అవర్ రీథింకింగ్ అండ్ వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. మన ఉద్దేశం ఏంటి అండ్ పని ఏమవుతుంది. ఎందుకంటే సమాజంలో ప్రతి మనిషి ఆలోచిస్తాడు, అందరి మనుషుల ఆలోచనలు వేరే వేరే విధంగా ఉంటాయి. బట్ టుగెదర్ దాని రిజల్ట్ అవుట్కమ్ షుడ్ బి పాజిటివ్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ నెగటివ్ వీ హ్యావ్ టు మేక్ కోర్స్ కరెక్షన్ అండి. అంటే ప్రొసీజర్ పనిష్మెంట్ మినహాయించి ఫైనల్ పనిష్మెంట్ ఎందుకు రావట్లేదండి? అంటే ఒక ఎఫ్ఐఆర్ అయింది అనుకోండి సార్, ఎఫ్ఐఆర్ అవగానే మీడియాలో బ్రేకింగ్ వస్తాయి, నెక్స్ట్ అరెస్ట్ బ్రేకింగ్, నెక్స్ట్ ఛార్జ్ షీట్ వెళ్తుంది. కానీ ఆ ఛార్జ్ షీట్ వెళ్తుందా వెళ్ళదా పక్కన పెడితే ఈలోగా మీడియాలో ట్రయల్ నడుస్తుంది. ఇది పెద్ద టాపిక్ కదండి కన్విక్షన్స్ రేట్స్లో. ఏంటంటే మనకి ఏంటంటే స్పీడ్ ఆఫ్ షూరిటీ ఆఫ్ పనిష్మెంట్ కావాలండి. అది కన్విక్షన్ కావాలి, తొందరగా ట్రయల్ కావాలి, అప్పుడే ప్రజలకు భయం ఉంటుందండి. సో అదర్ డే ఓన్లీ ఇన్ఫార్మల్లీ వీ వర్ డిస్కసింగ్. ఇప్పుడు సైబర్ కాల్స్ రోజు వస్తున్నాయి, 100 వస్తూ ఉంటాయి, రోజుకి 2 అయితే మనకి వస్తాయి ఈజీగా. అవునండి. సో ఇట్లా వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు చేసే వాళ్ళకి భయం అసలు లేదు. దట్ ఈస్ టెక్నాలజీ ఫెసిలిటేట్స్. ఇప్పుడు నేను రోడ్ మీద కత్తితో పడవచ్చు, షూట్ చేయొచ్చు, ఎనీ ఆపర్చునిటీస్ దేర్. నో బడీ ఈస్ డూయింగ్ బికాస్ ది స్కేర్డ్. దీంట్లో స్కేర్ లేదు, పనిష్మెంట్ షూరిటీ వాడికి రావట్లేదు. సో దే హ్యావ్ టు ఎన్హాన్స్, సంథింగ్ హ్యాస్ టు బి డన్. ఇండియాలోని కల్చర్ అనుకోవాలా లేదంటే మన సిస్టంలోని ఫెయిలియర్ అనుకోవాలా, మన సిస్టంలో మేనేజ్ చేసుకోవాలి? దేర్ ఇస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అండి. అంటే ఇక్కడ నుండి వేరే కంట్రీకి వెళ్ళిన వ్యక్తి ఎవరైనా అక్కడ సిస్టమ్ మస్ట్గా ఫాలో అవుతారు. అదే సర్టనిటీ ఆఫ్ పనిష్మెంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత మేనేజ్ చేసుకోవచ్చు అనుకుని కొంచెం డిఫరెంట్గా వస్తాడు. సర్టనిటీ ఆఫ్ పనిష్మెంట్ కి వీటికి ఇది వస్తుంది, అందువల్ల ప్రాబ్లం ఉందండి. సర్టనిటీ ఆఫ్ రెమెడీ ఉందంటారు సార్? దీనికి రెమెడీ ఫ్యూచర్లో ఉంటుందా? రెమెడీ డెఫినెట్గా ఉంటుందండి. మనకి టెక్నాలజీ ఫెసిలిటేట్ చేస్తుందండి. టెక్నాలజీ ఫెసిలిటేషన్ అయినప్పుడు డెఫినెట్లీ సొల్యూషన్ విల్ కమ్. మెనీ పీపుల్ హ్యావ్ గివెన్ డిఫరెంట్ సొల్యూషన్స్ దాంట్లో. సో మన అడ్జస్ట్మెంట్స్ తక్కువ చేయాలని చెప్పేసి, దెన్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఇంప్రూవ్ చేయాలని వచ్చి కొత్త దాంట్లో వచ్చింది. సో దెన్ ఈ వచ్చినప్పుడు దెన్ అప్పీల్స్ కూడా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అప్పీల్స్ ఉండాలి అండ్ ఇట్లాంటివి చేస్తే అయిపోతుంది కదండి. సార్ ఫైనల్గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ చాలామందికి ఆ డ్రెస్ చూసిన తర్వాత రావాలని కొంతమంది అనుకుంటారు, పబ్లిక్ సర్వీస్ చేయాలని కొంతమంది అనుకుంటారు, కొంతమంది సంపాదించాలని కూడా రావాలనుకుంటారు. ఈ 3 కారణాలతో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి?
మీరు అన్ని కారణాలు పెట్టకూడదండి. ఓన్లీ యూనిఫామ్ మీద ప్రైడ్ ఉండి సర్వీస్ చేయాలని ఉంటే రావాలండి. అదర్వైజ్ యు ఆర్ డూయింగ్ ఇంజస్టిస్ అండి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ లైక్. యూనిఫామ్ ప్యాషన్ ఉన్న వాళ్ళు రావాలి. ప్యాషన్ ఉండాలి, ప్యాషన్ టు సర్వ్, సార్ పబ్లిక్ ప్యాషన్ టు సర్వ్. దిస్ ఈస్ ద సర్వీస్ వేర్ యు ఆర్. ఇప్పుడు అన్ని సర్వీసులు ఉన్నాయండి. అన్ని ఐఏఎస్ పాలసీ మేకింగ్లో ఉంటుంది, డైరెక్ట్ టు పబ్లిక్ కొన్ని పోస్టులే ఉంటాయి దాంట్లో, డైరెక్ట్ టు పబ్లిక్ దీంట్లో చాలా ఉంటాయి, పోలీస్లో చాలా ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ డస్ ఇట్స్ ఓన్ థింగ్. ఎవ్రీ సర్వీస్ ఐఎఫ్ఎస్ యాజ్ ఫారెస్ట్ తోని డిఫరెంట్ పీపుల్ దే ఎక్సెల్ ఇన్ దర్ ఓన్ ఫీల్డ్. ఇది పోలీస్ మాత్రము దుఃఖంలో ఉన్న మనిషి నీ దగ్గరికి వస్తాడు అండ్ అతనికి హెల్ప్ చేసే అవకాశం నీకు చాలా వరకు ఉంది. అది ఒక పోలీసులో ఉంటుంది, పోలీసులో ఉంది. అది చేయగలిగినప్పుడు సార్థకత ఉంటుందండి. మన వాళ్ళు అంటారు కదండి, మా ఒక స్వామి దగ్గర పోతుంది అని, నేను చూస్తే సోనేపే సుహాగ్ లాగా ఉందని. అంటే బంగారం విలువ కాదండి, బంగారం కూడా సువాసన ఉంటేనే విలువ దాన్ని. సో దీంట్లో సర్వీస్ ఫ్లేవర్ ఉన్నప్పుడు ఇట్స్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ సర్వీస్. దెర్ ఇస్ నథింగ్ బియాండ్ ఇట్. సార్ రిటైర్ అయ్యాక ఏం చేస్తున్నారు? ఇప్పుడు 108 అంబులెన్స్ సర్వీస్ ఉందండి. అప్పుడు రామలింగరాజు గారు స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు జీవికే వారు కంట్రోల్ చేస్తూ ఉన్నారు దాన్ని. సో దాంట్లో పనిచేస్తున్నాను అండి. దే ఆర్ ఇన్ 16 స్టేట్స్ ఆఫ్ ద కంట్రీ. దాంట్లో సర్వీస్ లెవెల్ ఎట్లా ఇంప్రూవ్ చేయగలము, ఎట్లా ఎన్ష్యూర్ చేయగలము, దట్ ఈస్ వాట్ ఐఎమ్. సార్ ఇండియాలో ఫస్ట్ ఏపీలో కంబైన్డ్ ఏపీలో రామలింగరాజు పెట్టారు 108 సూపర్ సక్సెస్ అండి. దీన్ని చూసి రోల్ మోడల్గా మీరే స్టేట్స్ కూడా తీసుకున్నారు. అవునండి. కానీ ఇప్పుడు 108 మీద చిన్న ఎలిగేషన్స్ వస్తున్నాయండి. టైంకి జీతాలు ఇవ్వట్లేదు ఒకటి వాళ్ళ వైపు, 2 కాల్ చేయగానే కొంచెం విసిగిస్తారు, టైంకి రారు, దాని పేషెంట్లు చనిపోతుంటారు. అది వాస్తవం అంటారా? విసిగిస్తున్నారంటే అది తప్పండి. మన సమ్ పర్సెంటేజ్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ అబ్సల్యూట్ రాంగ్ అండ్ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. అదే నేను సర్వీస్ లెవెల్ ఇంప్రూవ్మెంట్లో నేను పనిచేస్తున్నాను. సో దట్ కాల్ వచ్చినప్పుడు అవసరమైన మనిషికి పోవాలి, అది ఇదని. ఎందుకంటే 108లో వాళ్ళు కన్సీవ్ చేసింది ఎట్లా అంటే, ఇప్పుడు రామలింగరాజు వాళ్ళు ఉన్నప్పుడు టీంలో మనకి పర్సనల్గా ఎమర్జెన్సీస్ ఉంటాయండి ఊర్లో. అప్పుడు ఇంట్లో మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఉండేది, కట్ అయిందంటే పసుపు పెట్టు నొక్కేసేసి అది చేయమని చెప్పేవాళ్ళు వాళ్ళు. బట్ ఇప్పుడు ఇంత సైన్స్ డెవలప్ అయింది, మెడిసిన్ డెవలప్ అయిందంటే ఇంకా వీ షుడ్ హ్యావ్ బెటర్ థింగ్స్. బట్ మనం చదువులో పోయి అవన్నిట్లో మనకేమీ తెలియదు, ఏం చేయాలో తెలియదు మనకి, ఓన్లీ ఫోన్ చేయడం. సో దీంట్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అని వస్తాడు, అంబులెన్స్ డ్రైవర్ ఉంటాడు, ఈఎంటీ అని ఉంటాడు. ఈఎంటీ ఈజ్ ట్రైన్డ్ ఇన్ 60 మెడికల్ ఎమర్జెన్సీస్ అండి. సో మనకి ఇప్పుడు ఛాతీని వస్తుంది, ఛాతీ ఇక్కడ నొస్తే ఏంటి, ఇక్కడ నొస్తే ఏంటి, ఇక్కడ నొస్తే గుండె నొప్పి ఎప్పుడు, లేకుంటే మామూలు గ్యాస్ ప్రాబ్లం ఉండే ఎప్పుడు, గుండె నొప్పి అన్నప్పుడు ఎప్పుడు సిపిఆర్ చేయాలి, లేకుంటే ఛాతీ ఎప్పుడు నొక్కాలి, ఇవన్నీ వాడు నేర్చుకుని ఉంటాడండి. కాలు ఇరిగింది, బ్లీడింగ్ అవుతుంటే బ్లీడింగ్ ఎట్లా కంట్రోల్ చేయాలి, స్పైనల్ కార్డ్ ఇరిగింది, ఫస్ట్ ఎయిడ్ అని కూడా నేర్చుకుంటాడు, అన్ని నేర్చుకుంటాడు. అండ్ హౌ టు హ్యాండిల్. సో ప్రీ హాస్పిటల్ కేర్ హీ డస్. సో దాంట్లో సర్వైవల్ రేట్ విల్ బి మోర్ దెన్ 100% అండి. ఓకే, అంటే మామూలుగా వస్తే 30% చనిపోతున్నాయంటే ఈ ప్రీ హాస్పిటల్ కేర్ వల్ల ఇట్ విల్ కమ్ డౌన్ టు 15. సో దట్ ఈస్ అ లెవెల్ ఆఫ్ ఎఫిషియన్సీ. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్ అండ్ ఇట్స్ వరల్డ్ లీడింగ్ అండి. మోర్ దెన్ 15,000 ambulances we run. Next leading is only 3,000 ambulances. That is the level of difference. సో ఫైనల్గా మీ గోల్ ఏంటండి ఇప్పుడు? To be useful as long as possible అండి. పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలనుకునేవారు డబ్బుల కోసం కాదు, సర్వీస్ మోటోలో ఉండి ప్యాషన్గా ఉన్న వాళ్ళు మాత్రం రండి అంటున్నారు వెంకటేశ్వర గారు. ఆయన ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టి జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకొని, అదేవిధంగా నాగార్జున సాగర్లో ఒక రెసిడెన్స్ కాలేజీలో చదువుకున్న ఆయన ఈ స్థాయికి రావడానికి ఆయన కృషి, ఆయనకున్న పట్టుదల, అదేవిధంగా వాళ్ళ అమ్మగారు చెప్పినట్లుగా ఎంతమందికి సేవ చేస్తే అంత బెటర్ ఉంటుంది కాబట్టి ఆ స్టేట్కి వెళ్ళారు. ఆయన అనుకున్నగా సాధించారు. పక్క స్టేట్ వాడు వచ్చాడు కదా అని మహారాష్ట్ర ప్రజలు ఎవరు ఈయనకి తక్కువ చేయలేదు. అదేవిధంగా ఆయన సిబ్బంది కూడా ఆయనకు అనుకూలంగా ఎందుకున్నారంటే ఆయనలో నీతి, నిజాయితీ, నిబద్ధత, ఈ 3 కారణాల చేత మహారాష్ట్ర పోలీసులుగా హక్కును చేర్చుకున్నారు. ప్రజలు కూడా ఆయనకి ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రండి, డబ్బుల కోసం కాదు, సర్వీస్ మోటోలో ఉన్న మాత్రం రండి. ఇది వెంకటేశ్వర గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుస్తా. అందరూ నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.